శ్రీ గురుభ్యో నమః. నిన్న గురు ఉపదేశ రత్నమాల్లో మనం ఏం చెప్పుకున్నామంటే వ్యక్తిత్వము అన్న విషయాన్ని గురించి చెప్పుకున్నాం. ఈవేళ అనుచిత తాదాత్మ్యము, అనుచితమైన తాదాత్మ్యము అన్న అంశాన్ని గురించి చెప్తున్నారమ్మా. ఈ గ్రంథంలో శ్రీ భగవాన్ రచించిన వారిలో ఇది మొదటిది. ఈ గ్రంథంలో శ్రీ భగవాన్ రచించిన వాటిలో ఇది మొదటిది. అదేమిటంటే భగవాన్ అన్నమాట. ఈ శరీరం నేను అనే భావం నశించాలి. ఈ శరీరం నేను అనే భావన నశించాలి. వింటున్నారా? వింటున్నామమ్మా. నిత్యానందమయమైన తనని అంటే ఆత్మని తెలుసుకో. నశించే శరీరాన్ని పోషించే ప్రయత్నంతో పాటు తన్ను తెలుసుకోవాలని అనుకోవడం నదిని దాటడానికి మొసలిని తెప్పగా ఉపయోగించినట్లు ఉంటుంది. ఇది అసలు అంశం. ఏంటంటే ఈ శరీరం నేను అనే భావన నశించాలి. మనందరికీ ఈ శరీరం నేను అన్న భావన దృఢంగా ఉంది కదా. అది నశించాలి. నశించాలంటే మరి శరీరం నేను, నాకు పుట్టినప్పటి నుంచి ఊహ వచ్చినప్పటి నుంచి శరీరం నేను అన్నదే నా దృఢ నిశ్చయం. మరి ఇప్పుడు కాదు అని ఇది నశించాలంటే మరి అసలు నేను ఎవరో నాకు తెలియాలి కదా. నేను ఇది కాకపోతే మరి నేను ఎవరిని అని ప్రశ్న మనకి రావాలి. ఆ ప్రశ్న మనకి రాకపోతే మనం ఎంత తెలుసుకున్నా ఆ బోధ మనకు ఉపయోగపడదు. ఈ శరీరం నేను కాదు, అయితే మరి నేను ఎవరు అంటే మీరు బోధల్లో చెప్పారు కదా, నేను నిత్యానందం అండి, సత్యానందం అండి, నేను సచ్చిదానందం అండి. నువ్వు సచ్చిత ఆనందం అయితే మరి ఇంక శరీరం నేనుగా నువ్వు ఎందుకుంటున్నావు? వినేస్తాము, అది మనకి తెలిసిపోయింది అనుకుంటాము. నేను సచ్చిదానంద స్వరూపాన్ని అండి, నేను శరీరాన్ని కాదండి అంటాం. మాటకి బానే ఉంది, కానీ మరి అది నశించిందా మనకి? అది నశిస్తేనే నీ స్వరూపం స్థిరపడుతుంది. అందుచేత నిత్యానందమయమైన ఆత్మని తెలుసుకోవాలి. ఇది నేను కాను అని గురువు చెప్పినప్పుడు, నీ స్వరూపం నిత్యానందమయమురా నాయన అని చెప్పినప్పుడు ఆ నిత్యానందమయమైన నేను ఎవరిని అన్నది నీవు నిన్ను నువ్వే ప్రశ్నించుకుని తెలుసుకోవాలి. నువ్వు నిత్యానందమయాన్ని, నువ్వు శాశ్వతుడివి అని ఎన్ని విధాలుగా శాస్త్రాలు గురువులు చెప్పినా నిన్ను నువ్వు ప్రశ్నించుకుని తెలుసుకోకపోతే నీకు అది అనుభవం కాదు. వినేసాము, మాకు తెలిసిపోయింది, ఆ పాఠం మనం చక్కగా చెప్పేయగలుగుతాం. ఆ పాఠం కాదు మా అనుభవం అంటాం. నీ అనుభవమే అయితే ఇక దేహం పట్ల నీకే మోహం ఉండకూడదు. వ్యవహారానికి ఒక పరికరంలా దాన్ని వాడుకోవాలే తప్ప ఏ విధమైన మోహం దాని పట్ల ఉండకూడదు అంటున్నారు. అంచేత నశించే శరీరాన్ని పోషించే ప్రయత్నం చేసుకుంటూ, దాన్ని సంరక్షించుకుంటూ, దాన్ని కాపాడుకుంటూ, దానికి కావలసిన భోగభాగ్యాలన్నిటినీ చక్కగా అమర్చుకుంటూ, మరి ఇది నేను కాదు అంటూ మరి నిన్ను నువ్వు తెలుసుకోవడం ఎట్లా కుదురుతుంది? నీ ధ్యాస అంతా దీని మీదే కదా. ఇది నువ్వు కాకపోతే దీని మీద ఇంత ఎందుకు ఉత్సుకత నీకు? అలా చేయడం ఎలాంటిదంటే నదిని దాటడానికి మొసలిని తెప్పగా ఉపయోగించుకుంటున్నట్లే. ఇదిగో ఇప్పుడు మనం చేస్తున్న పని అదే. ఇది నేను కాదంటాం, ఇది చావు పుట్టుకలు కలిగిందంటాం, ఇది పుట్టక ముందు నేనున్నానండి, ఇప్పుడు నేనున్నానండి, ఇది పోయాక నేనుంటానండి, భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు కదండి, మా గురువు గారు అదే చెప్పారు కదండి, మాకు తెలిసిపోయింది కదండి, ఇది మేం కాదండి అంటాం. కాదులేండి. మరి కానప్పుడు నీది కాని వస్తువా, నువ్వు కాని దాన్ని నువ్వు ఎలా చూస్తావు? ఒక దాన్ని చెప్పు. ఇతరుల శరీరాన్ని నాదని ఎప్పుడన్నా అనుకుంటావా? లేదమ్మా. అనుకోగా. మరి ఈ శరీరం నీది కానప్పుడు దాన్ని నువ్వు నాదని ఎలా అనుకోగలుగుతున్నావు? కాని వస్తువుని కాదు అని మనం ఎంత తృణీకారంతో వదిలేస్తాం. అదైనా విలువైన వస్తువు అయితే కొంచెం దానికి అవసరానికి వాడుకుంటాం కాబట్టి కాస్త శ్రద్ధ పెడతాం అంతే. పెడతాం కదా, ఎప్పుడైనా ఉపయోగపడుతుందేమో వాడుకుందామని. కానీ మరి అలా వాడుకోవట్లేదు కదా. దీన్ని ఎలా కాపాడుకోవాలి, ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి, దీన్ని ఎలా సుఖంగా ఉంచుకోవాలి, దీన్ని ఎలాగా అందంగా ఉంచుకోవాలి, దీన్ని ఎలాగ గొప్పగా ప్రజెంట్ చేయాలి అన్నదాని మీద ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటూ, ఇది నేను కాదని మాట కంటూ, అది నేనేనని అనుభవంలో ఉంటూ,
ఈ శరీరం నేను కాదండి అని అనడం ఎలా ఉంది అంటే, నదిని దాటడానికి మొసలిని తెప్పగా చేసుకోవడం లాగుంది. తెప్ప ఎప్పుడైనా మొసలు ఎప్పుడైనా అవతలోటికి తీసుకెళ్తుందా? తీసుకెళ్ళదమ్మా. మింగేస్తుంది. తెప్పగా ఉన్నట్టు నటిస్తుంది. అంటే అబ్బా ఎంత జ్ఞానం, నాకు తెలిసిపోయింది, నేను ఈ శరీరాన్ని కాను, నేను సచ్చిదానంద స్వరూపాన్ని అని అనిపించేస్తూ చటుక్కున ముంచేస్తుంది. సమయం వచ్చేసరికి, సందర్భం వచ్చేసరికి దాంతో కలిపేసి దాని రాగద్వేషాలు, దాని ఇష్టాలు, దాని మోహాలు అన్నిట్లో గిరగిరా తిప్పి నువ్వు నేను సత్యస్వరూపాన్ని అన్న సంగతి గుర్తు లేకుండా చేసేస్తుంది. తర్వాత ఎప్పుడో తిరిగి ఎప్పుడో ఏ సత్సంగంలో ఎక్కడో ఏ మాట ఉంటే అవును కదా అనుకుంటా, ఈ లోపుగా నీకు అంటుకున్నదంతా ఎప్పుడు కూడుతుంది, వాసన మూట మళ్ళీ వెనక్కి తయారైపోతుంది. అదే మొసలిని నదిని దాటే తెప్పగా చేసుకోవాలని చేసే ప్రయత్నంలో ఈ భావన, ఈ దేహం నేనన్నటువంటి ఈ తాదాత్మ్యత మనకి తెలియకుండానే మనం మోసం చేయించి మోహంలో తిప్పేసి మళ్ళీ నీకు సంస్కారాల మూటను తయారు చేసి నువ్వు 1-2 గంటలో తిరిగేసావు దాంతో. మరి అప్పుడు ఏ అభిప్రాయాలు, ఇష్టాలు, అయిష్టాలు, రాగాలు, ద్వేషాలు ఏర్పడ్డాయి, అవన్నీ వాసనల మూట తయారైపోతుందిగా. మళ్ళీ నువ్వు ఎక్కడున్నావు? జన్మమృత్యు సంసారంలోకి దిగజారిపోయావు. సచ్చిదానంద స్వరూపానే కదా, మరి నీకు చావు పుట్టుకలే లేవు కదా. మరి చావు పుట్టుకలు వచ్చే పనులు చేస్తూ స్వరూపాన్ని మర్చిపోయి చావు పుట్టుకలు కలిగే పనులు చేస్తూ నేను చావు పుట్టుకలేని సచ్చిదానందని అని అంటే ఎలా ఉందంటే, ఇదిగో నదిని దాటడానికి మొసలిని తెప్పగా చేసుకున్నట్లుగా ఉంటుంది. కాబట్టి దీని విషయంలో, దేహాత్మ భావన విషయంలో ఎవడు ఒక్క క్షణం అశ్రద్ధగా ఉన్నా వాడు అహంకారం అనే మొసలికి ఆహారం అయిపోతాడు అంటున్నారమ్మా. ఈ శరీరం మీద వ్యామోహం పెంచుకోవడంతో పాటు ఆత్మని తెలుసుకోవాలి అని చెప్పే సాధకుల స్థితి నదిని దాటడానికి మొసలిని తెప్పగా ఉపయోగించే వాడి వలె ఉంటుంది అని దీని అర్థం. దీనికి వివరణ: శరీరాన్ని పోషించుకుని ఆరోగ్యంగా ఉంటే ఆయువు ఎక్కువ అవుతుంది కదా. రోగాలు రాకుండా చక్కగా మంచి బలమైనటువంటి ఆహారాలు తింటూ, అలాగే ఎక్సర్సైజ్ చేసుకుంటూ, వాకింగ్లు చేసుకుంటూ దీన్ని చక్కగా కాపాడుకుంటూ ఉంటే ఆయువు పెరుగుతుంది కదా, రోగాల బాధలు ఉండవు కదా. దానివల్ల ఎక్కువ రోజులు నేను తపస్సు చేసి జ్ఞానం పొందవచ్చు అనే సాధకులకి ఈ పద్యభాగం ఒక హెచ్చరిక. ఇంకా ఎక్కువ కాలం, ఎంతకాలం ఈ శరీరం ఉంటుందో అంతకాలము నేను తపస్సు చేసుకోవడానికి అనుగుణంగా రోగాలు లేకుండా ఈ శరీరాన్ని నేను రక్షించుకుంటే అది నాకు ఉపయోగపడుతుంది కదా అని అనుకుని సాధన చేయడానికన్నా శరీరం బాగుండాలి కదమ్మా అంటారు. అవునా? నీకు జబ్బు చేసింది, జ్వరం వచ్చింది, మంచం మించి లేవట్లేదు, కన్ను విప్పి చూడాలని లేదు, ఇది తినాలని లేదు, ఎవరితో మాట్లాడాలని లేదు, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి, నీకు రోగం వచ్చింది. అప్పుడు లేచి స్నానం చేసి పూజ చేసుకోవాలి, అష్టోత్తరం చేయాలి, సహస్రనామం పాడాలని అనుకుంటావా? అంతేకాకుండా శరీర ఆరోగ్యం దారుఢ్యం. కాబట్టి నా శరీరాన్ని చక్కగా నేను పోషించుకుని ఆరోగ్యంగా ఉంచుకుంటేనండి ఆయువు బాగుంటుంది కదా. ఆయువు ఎక్కువగా ఉంటే నేను బాగా తపస్సు చేసి నా సత్యజ్ఞానాన్ని నేను పొందవచ్చు కదా అనేటువంటి సాధకుడికి ఈ పద్యభాగం గొప్ప హెచ్చరికనిస్తుంది. అంతేకాకుండా దేహ ఆరోగ్యము, దేహ దారుఢ్యము, వశీకరణ శక్తి ఇవే సాధకునకు ముఖ్యమైన గుర్తులు అనుకుని ఎప్పుడు శరీరం మీద ధ్యాస పెంచుకునే సాధకుల్ని కూడా ఈ పద్యం హెచ్చరిస్తోంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలమ్మా, జాగ్రత్తగా చూసుకోవాలమ్మా, దారుఢ్యంగా ఉండాలమ్మా అని. అలా ఉంటేనే మనం ఏ సాధనలైనా చేయగలుగుతాం, ఏ పూజలైనా చేయగలుగుతాం అనుకుంటూ ఉండే ఈ సాధకులకి ముఖ్యమైన గుర్తులు అనుకుని ఎప్పుడూ శరీరం మీద ధ్యాస పెంచుకునే సాధకులను కూడా ఈ పద్యం హెచ్చరిస్తోంది. కాబట్టి నిద్ర లేవడం, భోజన కాలం, వీటిని క్రమం తప్పకుండా అనుసరించడంలో విపరీతమైన శ్రద్ధ. నిద్ర లేవడాలు, లేచినప్పటి నుంచి ఇక భోజనం చేయడం, దానికి ఏమేం చేసుకోవాలి చేసుకోవడం, వండుకోవడం, పెట్టుకోవడం, ఇల్లు గుమ్మం తుడుచుకోవడం, పెట్టుకోవడం, తుడిచిందే తొడవడం, కడిగిందే కడగడం, ఇంకా ఆ ఇంటిని ఆ ఒంటిని
చక్కగా నీటుగా ఎంత బాగా పెట్టుకుంటే అంత శుచిగా ఉన్నాం అనుకోవడం. మరి ఆ శరీరం మీద ధ్యాసని పెంచుకునే సాధనలు కూడా నిద్ర లేవడం, భోజనం చేయడం, వీటిని క్రమం తప్పకుండా ఖచ్చితంగా అనుసరించడంలో విపరీతమైన శ్రద్ధ. ఆ టైంకి హరిబ్రహ్మాదులు వచ్చినా ఆ వండేసి అక్కడ పెట్టేసుకోవాలి. ఆ టైంకి తినేయాలి, ఆ టైంకి నిద్రపోవాలి. మరి ఎంత కాలాన్ని, వాళ్ళ జీవన విధానాన్ని ఎంత కరెక్ట్ గా పాటిస్తున్నారు చూడు. అది విపరీతమైన శ్రద్ధ. పైగా పచ్చాలు చేయడం. పచ్చాలంటే ఇది తినొచ్చు, ఇది తినకూడదు, ఇది అలా తినాలి, ఇది ఇలా తినాలి, దీనిలో అది కలిపి తినాలి, దానిలో ఇది కలిపి తినాలని సాత్విక ఆహారాన్ని వెతికి వెతికి ఎంచుకోవడం. వీటిలో ఏమాత్రం లోపం కనిపించినా వెంటనే కలత చెందిపోవడం. మొండితనంగా వీటినే తింటారు. పాలు పళ్ళే తింటాం మేము, లేకపోతే వేళ ఉపవాసం చేస్తాం, మేము అదే చేస్తాం, మేము ఇదే చేస్తాం, మేము అది తినం, మేము ఇది తినం అనుకుంటే అలా తినకుండా ఉండడం ఒక గొప్ప సాధన అనుకుంటారు. అవన్నీ తినేయమని కాదు, ఆ శరీరానికి ఆ సమయానికి ఆకలి వేసినప్పుడు ఆకలికి తగినంత శుచికరమైన ఆహారం తినమంటున్నారు. ఇదా అదా, అందుక ఇందుక, ఇది తింటే బలం వస్తుంది, అది తింటే బలం వస్తుంది అని అనుకొని తినమంటం లేదు ఇక్కడ. అలాని తినొద్దు అని కూడా అనడం లేదు. మరి అర్థమవుతుందో లేదో. అవుతుందమ్మా. అందుచేత వీటిలో ఏమాత్రం లోపం కనిపించినా వెంటనే కలత చెందిపోవడం. మొండితనంగా నేను తినను అంతే, నేను పాలే తాగుతా, నేను పళ్ళే తింటా, నేను తిననంతే. మరి ఏకాదశి అంటే ఏకాదశి, ద్వాదశి అంటే ద్వాదశి, చేసి తీరాల్సిందే. చక్కగా అంత ఖచ్చితంగా నా నియమం పాటించి తీరుతా. మరి అదొక అహంకారానికి పెద్ద మేకప్. అందుచేత అని పెద్ద శ్రద్ధ తీసుకోవడం. తనను పోషిస్తున్న సంఘాన్ని ఎంతో ఇబ్బంది పెట్టే యోగులు అనే సాధకులను కూడా ఇది ఖండిస్తున్నారు. శరీర పోషణ అంటే కనీస అవసరాలైన కూడు, స్నానము, గుడ్డ కనీస అవసరం కదా. స్నానం చేయాలి. మరి ప్రకృతిపరమైన శరీరం అశుచి అవుతూ ఉంటుంది కాబట్టి స్నానం చేయాలి. ఒక శుభ్రమైన గుడ్డ ఒకటి కట్టుకోవాలి, అంటే మట్టి మాలిన్యం లేని గుడ్డ కట్టుకోవాలి. మనకి ఆకలిస్తుంది కాబట్టి తగినంత ఆహారం తీసుకోవాలి. కూడు, శరీర పోషణ అంటే కనీసం అవసరాలు, కూడు, స్నానము, గుడ్డ అని తీసుకోవాలని శ్రీ భగవాన్ చెప్పేవారు. అంటే ఏంటనమాట, అంత మాత్రమే తీసుకోవాలి, అంతకు ముందు తీసుకోకూడదు అని కూడా ఒక పెద్ద నియమం పెట్టుకోకూడదు. చూసావా రహస్యం? అంతేనండి, మేము సాధకులము ఆకలిస్తే ఇంత అన్నం తింటామండి, ఇంత ఆహారం తింటాము, ఏదో స్నానం చేసి శుభ్రమైన గుడ్డ కట్టుకుంటాము కాబట్టి మాకు శరీరం మీద శ్రద్ధ లేదండి అని కూడా అనుకోకూడదు. మరి ఇప్పుడు ఇందుకే ఏమనుకోమంటారు, మా బుర్ర పాడు చేస్తున్నారు. సూక్ష్మంగా చెప్పాలంటే శరీరం మీద ధ్యాస ఎక్కువైతే ఆత్మ మీద దృష్టి అసాధ్యమైపోతుంది. ఎందుకంటే దీనికి ఇది పెట్టాలి, దీనికి అది పెట్టాలి, అది పెట్టకూడదు, ఇది పెట్టకూడదు, ఇది ఉంటే చాలమ్మా, ఇది ఉండకూడదమ్మా, ఇవన్నీ మళ్ళీ ఆ శరీరం మీద చూపించే శ్రద్ధలోకి వస్తాయి కదా. అవునమ్మా. కాబట్టి అలా దాని మీద శ్రద్ధ పెట్టేటప్పటికి ఏమైపోతుంది, ఆత్మ మీద దృష్టి అసాధ్యమవుతుంది. శరీర చింతన సాధన చెయ్యనివ్వదు, జీవితాన్ని తినేస్తూ ఉంటుంది. ఇలా చేయాలి, అలా చేయాలి, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, అప్పుడు చేయాలి, ఇప్పుడు చేయాలి, ఇలా చేశాను నేను, అలా చేశాను నేను, ఇలా చేశా, అలా చేస్తా అనేటువంటి చింతన నీ ఆయుష్ని తినేస్తుంది. అందుకే శరీర పోషణని మొసలి అనే దెబ్బతో పోల్చారు భగవాను. మొసలి వలె శరీర పోషణ మనల్ని మింగేస్తుంది. శరీర పోషణ గురించిన తలంపు తగ్గాలి అని చెప్పేదే భగవాన్ బోధనాభావం. శరీరాన్ని ఎలా పోషించుకుందాం, ఎలా రక్షించుకుందాం, ఇలా చేస్తే గొప్ప సాధకులం, అలా చేస్తే గొప్ప మూర్ఖులు అయిపోతాం, ఇలా పోషించుకుంటే గొప్ప ఆరోగ్యవంతులుగా ఉంటాం. ఇవన్నీ ఎలాగ తిరిగి శరీరం మీద దీని పోషణ మీద పెట్టేటువంటి శ్రద్ధలే. ఇలా ఉంటా మడి, అలా ఉంటే ఆచారం, అలాగే ఉండాలి, ఇంకోలాగా ఉండకూడదు, ఉంటే నాశనం అయిపోతాం. ఇవన్నీ ఆ శరీరం మీద మనకి తెలియకుండానే మనం చూపిస్తున్న ఆసక్తి, అనురక్తి.
అన్న సంగతి నాకు తెలియట్లా. ఉమ్, నా నియమం అండి, నా నిష్ట అండి. నీ నియమం నీ నిష్ట. దేనికి నియమం నిష్ట? నీకు ఉమ్, నీ నియమము నీ నిష్ట నీ స్వరూపానికి చెందిందై ఉండాలి తప్ప నీవు కాని ఈ దేహం అనే రూపం మీద ఉంది అంటే అదంతా అప్రయోజనమే అంటున్నారు. తెలుస్తుందా? తెలుస్తుందమ్మా. కాబట్టి సచ్చిదానందమైన తనని అంటే ఆత్మని ధ్యానించకుండా ఇదిగో ఈ స్థూల శరీర పోషణలో జీవిత కాలాన్నంతా గడపడం, వరి పంటకి బదులు గడ్డికి ఏతం గట్టి నీళ్లు పోయడంలా ఉంటుంది. ఏదో పంట పండుతూ వరి చేను జల్లుకున్నామంటే దానికోసం ఏతం కట్టి నోట్లో నీళ్లు తోడి పోస్తే అది పంటనిస్తుంది. అక్కడేమో నువ్వు తుంగగడ్డి వేసావు, దానికి ఏతం కడుతున్నావు, ఏమొస్తుంది దాని నుంచి? ఏమి రాదమ్మా. శరీరానికి ఏతం గట్టి నీళ్లు పోస్తే నువ్వు ఇది దాని బాగు కోసం దాని సుఖం కోసం చూసావంటే అలాగే నిష్ప్రయోజనం అయిపోతుంది. అంచేత నీవు ఏదైనా నియమం పెట్టుకుంటే, ఏమైనా నిష్ట పెట్టుకుంటే అది నీ స్వరూపంలో నీవు నిలిచి ఉండే నిష్టే నిష్ట గాని, ఆచారమే ఆచారం గాని, అదే పూజ, అదే జపం, అదే ధ్యానం గాని, అదే దానం, అదే యజ్ఞం గాని, మిగతావన్నీ శరీర సంబంధమైనవన్నీ కూడా నిష్ప్రయోజనాలే. దాని మీద శ్రద్ధ పెట్టడం నిష్ప్రయోజనమే అంటున్నారు. అలా అని చెప్పి దాన్ని ఏమైనా పడేయమన్నారా? లేదమ్మా. శరీరమే నేను అనే భావనతో అల్ప జీవితాన్ని చేపట్టిన పామర జనులు తమ హృదయాల్లో గల అత్యుత్తమమైన సదానందమయమైన జీవితాన్ని కాదని నిరాకరించి చేతులారా వారే పోగొట్టుకుంటున్నారు. దేని యందు శ్రద్ధ ఉండాలో, దేని యందు భక్తి ఉండాలో, దేని యందు విశ్వాసం ఉండాలో దాని యందు మానేసి దేని యందు పెట్టకూడదో దాని యందు పెట్టి మేము గొప్ప సదాచార సంపన్నులము, గొప్ప సాధకులము, గొప్ప నియమనిష్ఠులు గలవారము అని అనుకోవడం, అంతకంటే తమ జీవితాన్ని తాము నిరాకరించి తమ చేతితో తామే నాశనం చేసుకుంటారు మానవ జన్మ వచ్చిన తర్వాత అంటున్నాడు. ఎందుకంటే ఇది అనుచిత తాదాత్మ్యం చేస్తున్న మాయ. మరి మనం ఉన్నామా లేదో ఆ మాయలో చూసుకోండి. లేకపోతే మీరందరికీ కోటి నమస్కారాలు. కంటికి ఎదురుగా కనిపిస్తున్న లోకం తనకి కీడు కలిగిస్తోందని తెలుసుకొనక అదే శుభాలను ఇచ్చేస్తుందని, ఈ లోకం నుంచి శుభాలు భోగాలు భాగ్యాలు వచ్చేస్తాయని, అవి నాకున్నాయి ఇవి నాకున్నాయి, ఇవి ఇలాగున్నాయి అవి అలాగున్నాయి, అలాగే నేను ఎంత మంచివాడిని అంత మంచివాడిని, నన్ను వాళ్ళు ఇంత మంచి అన్నారు వీళ్ళు ఎంత మంచి అన్నారు అనుకుంటూ ఆ అన్నవాళ్ళు లోకులే, నువ్వు లోకులే. ఈ లోకం నుంచి వచ్చే సుఖాలు, ఈ భోగాలు, ఈ ధనాలు, ఈ ఐశ్వర్యాలన్నీ శాశ్వతం అనుకుని పాపం భావిస్తున్నారు. వారు ఏటిలో తేలుతూ వస్తున్న ఒక ఎలుగు వంటిని తెప్పనుకొని దానితో ఏరు దాటుతున్న వ్యక్తి వంటి వారే. వారు భవసాగరంలో మునిగి తప్పకుండా నశించిపోతారు. ఆ దేహం కోసం, ఆ దేహానికి ఉన్నటువంటి ఐడెంటిటీ కదా, నేను ఫలానా అండి, ఫలానా వారి కుటుంబంలో పుట్టాను, ఫలానా వారు మా అన్నదమ్ములు, ఫలానా వారు మా అక్క చెల్లెళ్ళు, ఫలానా వారు మా అత్తమామలు. నీ తలకాయ మండ. నీకు ఒక స్వయంగా నీకు ఒక అడ్రస్ లేదా? లేదు, దిక్కుమాలంటాను. వాళ్ళ కొడుకునండి, ఆయన కూతుర్నండి, వీళ్ళ కోడలనండి, వీడు పెళ్ళానండి, వాడి అమ్మనండి, అంతేనా? నీకేం అడ్రస్ లేదా? నేను చెప్పు, నీ అడ్రస్ ఏమిటో చెప్పవే రోహిణి, నీ అడ్రస్. నేను రోహిణినమ్మా. అదే నీ అడ్రస్? సరే. అందుచేత మనం నేను రోహిణి అంటే ఎవరు అని అడుగుతారు. మళ్ళా హస్బెండ్ పేరు చెప్పాలి కదమ్మా. అదే చెప్తున్నది. నువ్వు రోహిణి అంటే సరైన నిర్ణయం కాదు. రోహిణి అన్నావా మొగుడుతో, ఆ మొగుడునో అమ్మనో అక్కనో నాన్ననో తాతనో ఎవళ్ళో ఒకళ్ళ మీద పడి బతకాలి. నిజమేమ్మా. నీకంటూ స్వయంగా ఒక అడ్రస్ లేదా, ఒక గుర్తింపు లేదా? మాయదారు బతుకు ఎవళ్ళ మీద ఆధారపడి ఎవళ్ళ ఎలా నడిపితే అలాగ మన ఇష్టాల్ని
వాళ్ళ కరంగా పడి వాళ్ళని అంటుకుని వాళ్ళ మీద ఆధారపడి బ్రతకడమేనా నీకు బ్రతుకు? నీకంటే ఒక ఐడెంటిటీ లేదా? చూడండి, ఎవరైనా తమ సొంత ఐడెంటిటీని చెప్పగలరేమో? ఇస్తే మనకు ఉంటది పలానా టీచర్ అని పలానా లెక్చరర్ అని అది ఉంటుంది కదమ్మా. అదే చెప్తుంటా, అందరూ ఆ. తప్పు తాదాత్మ్యం చెందుతున్నారు, అది తప్పు అంటున్నారు. ఇక్కడ నువ్వు ఆత్మని అంటున్నావు కదా, అవును. మరి ఆత్మనంటూ మరి ఈ ఐడెంటిటీలు ఏమిటి? ఆత్మ అన్నప్పుడు అసలు అడ్రస్ లేదు కదమ్మా. ఆత్మకి ఎందుకు అడ్రస్ లేదు? ఆత్మ అన్నప్పుడు ఆత్మ యొక్క సహజమైన లక్షణాలు నీకు ఉండాలి. అది అది ఓకే. ఆ లక్షణాలు నీకు ఉన్నా ఆ లక్షణాలు నువ్వు గుర్తించట్లేదు. నీవు కాని దాని లక్షణాలకు నువ్వు అంటగట్టుకొని అవే నీ సొంత లక్షణాలు అనుకుని ఊరేగుతున్నావు. చెప్తే అర్థం అవదు, వినవు. మరి నేను ఆత్మని అంటున్నావు, ఆత్మ లక్షణాలు ఏమిటి? సచ్చిదానందమ్మ. మరి ఆ లక్షణాలు నీవై ఉండగా నువ్వు అసిత్తు అచిత్తు జడము అశాశ్వతము అయిన దేహం యొక్క లక్షణాలని, దాని నామాన్ని, దాని ఐడెంటిటీని నీదిగా చెప్తున్నావు, ఆపాదించుకొని దాన్ని పైన వేసుకుంటున్నాం. అవునమ్మా. మరి రోహిణి ఎలా అన్నావు? మరి ఎంత ఒలిగిపోయావేదో ఏదో తేలిపోయానంటున్నావు. నిద్రలో లేపినా నువ్వు బ్రహ్మానివి అని చెప్పాలన్నారు కదా. నువ్వు నీ స్వరూపాన్ని ఖచ్చితంగా గుర్తిస్తే నీ ఐడెంటిటీ మారిపోతుంది. కరెక్ట్ అమ్మా. అందుచేత కంటికి ఎదురుగా కనిపిస్తున్న ఈ లోకం తనకి కీడు చేస్తుందని తెలియట్లేదు వాడికి. ఎంతో నాకు మేలు చేసేస్తుంది. ఈ పొలాలు, ఈ ఆస్తులు నాకు కీర్తినిచ్చేస్తాయి, కిరీటాలను ఇచ్చేస్తాయి. ఈ ఇళ్ళు, ఈ వాకిళ్ళు నాకు వైభవాలను ఇచ్చేస్తాయి. ఆ తల్లిదండ్రులు, ఆ అక్క చెల్లెళ్ళు, ఈ అన్నదమ్ములు, ఈ అత్తమామలు, ఈ మొగుడు, ఈ పిల్లలు నన్ను రత్న కిరీటం మీద కూర్చోబెట్టేస్తారు. అవి ఉంటే చాలండి బాబు, నాకు ఇంకేం అక్కర్లేదు. అవి ఉంటాయా? అయితే నువ్వు ఉంటావా? మరి నీ తాదాత్మ్యం తగలయా? నీకంటూ ఒక ప్రత్యేక అడ్రస్ లేదా? ఇప్పుడు కాదు, అన్నపూర్ణమ్మ గారికి 40 ఏళ్ల క్రితం చెప్పాను. వీళ్ళ కోడల్ని, వాళ్ళ ఆడికి పెళ్ళాన్ని, ఈడికి అమ్మకి, ఆడికి చక్కని, ఆడికి కూతుర్ని అని చెప్పుకోవడం తప్ప మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రత్యేకత లేని బ్రతుకు నా దృష్టిలో బ్రతుకు కాదండి అని ఆవిడతో పరిచయమైన కొత్తల్లో మాట్లాడాను మాట. నాకు అవి అక్కర్లేదండి. ఎవరి వల్ల నేను గుర్తింపబడ్డం ఏమిటి? ఎవరిని ఆయన గారు పెద్ద కాళ్ళు అంటే నాకేమిటి తెలుసు అంతే తప్ప నాకు ఇంకేమీ లేదు వ్యక్తిత్వం. ఆ వెంకటపతి గారి భార్య, మాస్టర్ భార్య అంతే తప్ప నాకు ఇంకేమి గుర్తింపు లేదు. ఆ రాయప్రతి గారు కూతురండి, ఆహా అదేనా అడ్రస్? సరే నాకేంటి, నేనేంటి? అదే నా అడ్రస్. ఇది నా నిజమైన అడ్రస్సేనా? నేనంటూ ఒకటి ఉంటే దానికి తగిలించుకున్న ఈ మేనుకు సంబంధించిన అడ్రస్ నా అడ్రస్ గా ఇతరులు గుర్తిస్తాను. నేను అదే అనుకుంటున్నాను. నాకు చిన్నతనం నుంచి నచ్చదండి అది. నచ్చకపోయినా వాళ్ళందరినీ తీసి అవసరం పడేస్తామని కాదు. ఇలాగ ఉన్న నేనెవరు? నా నిజమైన అడ్రస్ ఏమిటి? అసలు నేనెవరు? ఇది వచ్చాక కదా ఈ అడ్రస్లన్నీ వచ్చాయి, ఈ శరీరం వచ్చాక కదా అడ్రస్లన్నీ వచ్చాయి. మరి ఈ అడ్రస్లు రావడానికి నేను ఉండాలి కదా. నేను ఉంటేనే కదా ఈ శరీరం వచ్చింది. శరీరం వస్తేనే కదా ఈ అడ్రస్లన్నీ వచ్చాయి. ఈ అడ్రస్లతో కూడినటువంటి ఈ శరీరం నేనుంటే వచ్చిందా, నేను లేకపోతే వస్తుందా? మరి ఆ నేనెవరు? అది కదా నా అడ్రస్. ఇప్పుడు చెప్పండి, కనీసం అలా ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా? అది లేక నేను ఆ విషయాన్ని గురించి ఎంత మొత్తుకున్నా అర్థం అవ్వక తర్వాత కథలో కాకరకాయలు చెప్పి, అచ్చమ్మ బుచ్చమ్మ చెప్పి, అమ్మ లలిత పాడుకోవడం, నీకు అక్షరం ఒక పలకడం రాకపోతే ఈ లలిత పాడుకోండి అమ్మా, ఈ విష్ణు పాడుకోవడం నేర్పుతాను రండి, విశ్వం విష్ణు అని వేలు పెట్టి ఒక్కొక్కటి చదువుకోండి, కాస్త అదైనా పాడుకోండి. కాక భగవద్గీత ఈ 2 అధ్యాయాలు శ్లోకాలు కంఠస్థం పట్టుకోండి. ఎంతకాలం వండుకోవడం తినడం, అచ్చమ్మ బుచ్చమ్మని ఆ పెరట్లో కూర్చుని ఉల్లిపాయలు ఒలుచుకోవడమును, ఏదో బియ్యాలు ఏరుకోవడం,
వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకోవడం, ఏమీ లేకపోతే పొలంలో పాలేళ్ళ గురించి, అది ఎవరో వాళ్ళ గురించి, కల్లోడి గురించి, తాగినొచ్చోడు గురించి, లేచిపోయిన దాని గురించి మాట్లాడుకోవడం. ఏమిటి ఈ బ్రతుకులు? ఇంతేనా? మళ్ళీ తెల్లారింది, రాత్రి అయ్యింది, రోజులు వెళ్ళిపోతున్నాయి. ఏం చేస్తున్నాం? కనీసం భగవంతుడి నామాలు పలుకుదాము, రామరామ అనుకుందాము. పోనీలేండి, అత్తవారింట్లో ఉన్నప్పుడు ఆ 4-5 ఏళ్ళు స్వతంత్రత లేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక స్వతంత్రమైన నా జీవితం నేను జీవించాలి అంటే ఏదో అందరి మీద పెత్తనం చెలాయించాను కదా. అసలు నేనేంటో నాకు సమాధానం కావాలని మానసికంగా భగవాన్తో రిలేషన్ పెట్టుకుని, భగవాన్ భగవాన్ భగవాన్, మీతో నా రిలేషనే నాకు నిజం, అంతే. మిగతా రిలేషన్లన్నీ నాకు నిజాలు కావు. కాబట్టి నా నిజమైన రిలేటివ్ మీరే అంటే ఆయనతో ఆ మానసిక రిలేషన్ తో రోజు గడుపుకోవడం. ఏదో దేహం ఉంది కాబట్టి, వ్యవహారాలకి పిల్లలు పీసులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ టైంకి చేసి పెట్టాలి కనుక కొంత టైం నా కోసం నేను భగవాన్తో ఉండడానికి వాడుకుని, మిగతా టైంని దేహ సంసారానికి వాడుకుంటూ ఉండేది. అప్పుడు నాకేం జ్ఞానాలు బోధలు లేవు, కానీ సర్వ సహజంగానే నా ఐడెంటిటీని నేను గుర్తించాలి అన్నటువంటి ధ్యాస లోపల ఉండదు. ఎవరికి తెలుస్తుంది? వాళ్ళ తోళ్లతో చూస్తారు తప్ప. చూడండి, ఎవరికి తెలియక్కర్లా. ఎవరికి తెలియకపోతే మాత్రం నా ఉనికికి నష్టమేముంది, నీ ఉనికికి నష్టమేముంది? ఏమీ లేదమ్మా. ఈ తప్పుడు తాదాత్మ్యం ఏం చేస్తోందంటే, ఉన్నతమైన మానవ దేహాన్ని కలిగిన దాని యొక్క ఎందుకు వచ్చిందో దాన్ని పొందనివ్వకుండా పాడు చేస్తుంది. ఇప్పుడు అర్థమైందా? బాగా అయిందమ్మా. ఇప్పుడు నీ అడ్రస్ ఏమని చెప్తావు? ఖచ్చితంగా అని చెప్తాను అనకు. పరబ్రహ్మ అని ఎవరికి చెప్పక్కర్లేదు. నువ్వు ఉన్నదే, నువ్వు ఉన్నది ఎవరికి చెప్తే తెలుసు. పరబ్రహ్మం అంటే మీ పేరా అంటే మీ తాతగారి పేరు మీకు పెట్టారా అని అడుగుతారు. మీ ముత్తాతగారి పేరు అబ్బాయి ఎంత గొప్ప పేరండి బాబు, ఎంత గొప్ప పేరు పెట్టినారు. మీ తాతగారి పేరా మీ తాతగారి పేరా, ఇంత మంచి పేరు మీకు ఎవరు పెట్టారని అని అడుగుతారు. కాబట్టి చెప్పక్కర్లా. చెప్పినా ఎవరికి అర్థం అవుతుంది, వాళ్ళకి బాడీ యొక్క అడ్రస్లే అర్థం అవుతాయి. అవునమ్మా. చెప్పక్కర్లా, నువ్వు ఉండు అంతే. అది ఇదా ఎందుకు వచ్చిందో ఆ పని అది అలా అలా జరుగుతూ ఉంటుంది. దీని ప్రారంభం ఎలా ఉందో అలాగా అంటున్నారు. అది తమ నిజమైన అడ్రస్ వాళ్ళకి తెలియక కంటికి ఎదురుగా కనిపిస్తున్న లోకం తనకి కీడు చేస్తోంది, తన ఆయుష్ని మింగేస్తుంది. అక్కడ లేని విషయాలన్నీ కూడా గొప్పవనిపించి బాటలో తిరిగితే ఎంతో ఆనందం కలిగిస్తోందంటూ కీడు కలిగిస్తోందని తెలుసుకుంటూ చెప్పినా వినరు. అదే శుభానిష్టి సద్వస్తువు అనుకుంటారు. అలా హాయిగా చిల్లో పల్లోమంటే అలా కబుర్లు ఇలా కబుర్లు చెప్పుకుంటే ఎంత బాగుంటుంది అనుకుంటారు. వారు ఏటిలో తెలుతూ వస్తున్న ఎలుగుబంటి నెక్కి అవతల ఒడ్డుకు దాటాలనుకుంటున్నారు. ఎప్పుడో చిట్టుకుని చస్తావు, మళ్ళీ జన్మ పాపంలో పడిపోతావు. పడితే పడతాను, దానికి ఇంకా వాళ్ళు ఏమి చెప్పలేరు. దానికి మానవ శరీరమే అక్కర్లా, పడితే పడతాను అంటే. మనిషి కాదు అంటే మాత్రం కోపం. అది చెప్తుంటా. అదే మాయమ్మ, ఎవరు ఏం చేయలేదు. అందుకే వివరణ ఏమిటంటే, ఇదిగో ఇప్పుడు చెప్తున్నారు. తెలియక అది మంచి తప్ప అనుకుని పట్టుకుని తర్వాత అది ఎలుగుబంటి అని తెలిసి దాన్ని వదులుకుందాం అన్నప్పుడు తెలిసి వదులుకుందామంటే వదలట్లేదు. అందుకేగా ఎన్నాళ్ళు అంటిపెట్టుకు తాపడం పెట్టుకుని దీని మీద గొప్ప మమకారం పెట్టుకుని ఇదే నా అడ్రస్ అనుకుని ఇప్పుడు గురుబోధ వరకు తెలిసినా వదిలిపెడదామంటే అది వదలదుగా. అట్లాగే ఈ ప్రపంచం కూడా మళ్ళీ మళ్ళీ మనల్ని బహిర్ముఖ వృత్తులలోనికే పడేసి ముంచేస్తుంది. ముంచేస్తుందా? ఎంత నేను స్వరూపం నేనున్నానంతే అని ఎంత ఉన్నామన్నా మళ్ళీ ఎందుకు బహిర్ముఖ వృత్తుల్లోకి వచ్చేస్తున్నాం? ఈ దేహంలోకి, దీని మోహంలోకి, లోకంలోకి, దాని మోహంలోకి ఎందుకు పడిపోతున్నాం? అదంటే దాన్ని పట్టుకుని ఇన్నాళ్ళు మేపావు, అది నేనేననుకుని మోహంతో దాన్ని బంధించుకున్నావు. ఇవాళ కాదు అని తెలిసి విడిచి దాన్ని వదిలేద్దామంటే అది నేను వదలదు. దాన్ని పెట్టి దాన్ని పెట్టకపోతే అట్లా మనసు ఊరుకో, శరీరం ఊరుకో. మళ్ళీ నిన్ను బహిర్ముఖ వృత్తుల్లోకి పడేసి మళ్ళీ జన్మ పరంపరలో నెట్టిస్తుంది.
తాము ప్రయాణిస్తున్నటువంటి వాహనముల యొక్క రాకపోకలు తమ గమనాగమనాలే అని భ్రాంతితో భావిస్తున్నట్లు అహంకారానికి చెందిన ఈ సంసారం కూడా తమదే అన్న అపోహతో అజ్ఞానులు దుఃఖపడతారు. ఎందుకంటే వారు తమ నిజస్వరూపమైన ఆత్మని తెలుసుకోలేరు. మనం కారులోనో ట్రైన్లోనో వెళుతున్నాం, అవునా? నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఒక వెళ్ళి దానిలో కూర్చున్నావు అంతే. వెళ్ళుతున్నది ట్రైనా నువ్వా? నేనే వెళ్ళానంటే ఇదేమని కూర్చోబెట్టావంతే, వెళుతోంది, నేను వెళ్తున్నానంట. వెళుతుంది రైలు, బస్సు, కారే గాని నువ్వా? కాదమ్మా. కాదు కదా. తమవే అనుకుంటారు గమనాగమనాలు. అహంకారానికి చెందిన ఈ సంసారం కూడా తమదే అనుకుంటారు. నేను మరి శరీరాన్ని కదండి, ఈ వాణిని కదండి, నేను స్త్రీని కదండి, నేను గృహిణిని కదండి, నేను పలానా కుటుంబంలోంచి వచ్చాను కదండి, పలానా కుటుంబానికి చెందిన దాన్ని కదండి, ఈ సంసారం నాదే కదండి, నాకు ఈ బాధ్యతలు ఉన్నాయి కదండి, నాకు ఈ బరువులు ఉన్నాయి కదండి అని అపోహపడతారు. అంతే. కనుక దానివల్ల ఇంకా దుఃఖం వస్తుంది. నీది కాదు, అది నేను ఎత్తునేసుకున్నావు. మరి నేను కాకుండా ఎలా ఉండాలండి, ఎలా జీవించాలండి? నేను కాకుండా జీవించాలి ఎలాగా అంటే, తమ నిజస్వరూపం ఆత్మని, తమకి రాకపోకలు లేవని, తాము ఎప్పుడు ఉన్న సద్వస్తువునని, దానిలోకే దేహం వచ్చిందని, ఎందుకు వచ్చిందో దాని పని అది, విధి విధానం ప్రకారం అది జరిగిపోతుంది. రైలు వెళ్ళిపోతుంది తప్ప దానిలో నువ్వు ఎక్కడికి వెళ్ళడం లేదని నీవు ఉన్నావు. అది వచ్చింది, ఏదో ఏదో జరుగుతుంది, ఎందుకు వచ్చిందో పని అయ్యాక అది పోతుంది. అక్కడ నీ బాధ్యత ఏమిటి? ఏం లేదమ్మా. మరే ఏమీ లేదండి. తట్టెడు బాధ్యతలు, తట్టెడు బరువులు. అమ్మో, ఈ మూటలని దాచుకోవద్దు. అదిగో ఈ మూట నేను అనుకుని ఇంకా ఆ మూటలు కట్టుకుంటూ మళ్ళీ ఆ మూటల బరువులు పట్టుకుపోతున్నాం. ఇదేనమ్మా అనుచిత తాదాత్మ్యం చేస్తున్నటువంటి గొప్ప గొప్ప విధ్వంసం. అలాగా ఈ సంసారం కూడా నాదే అన్న అపోహలో అజ్ఞానులు దుఃఖపడుతూ కూడా సుఖంగా ఉన్నామని అదొచ్చింది గోళ అంటున్నాడు. కానీ వారు తమ నిజస్వరూపం ఆత్మేనని ఎంత చెప్పినా తెలుసుకోరు. అమ్మో మాకు తెలిస్తే ఏమిటి లాభం? తెలిసినట్లు నిలుపుకోలేరు. ఎందుకంటే దేహాన్ని నేనని అంత గట్టిగా మేపారు, దాని మీద అంత శ్రద్ధాశక్తులు చూపారు, అవునా? దాన్ని అంత గొప్పగా ఊరేగించుకున్నారు. ఇప్పుడు వదలమంటే అది నిన్ను ఎలా వదులుతుంది? జగత్తు శరీరము సత్యమని ఎంచే అవివేకులు ఈ శరీరమును ఈ జగత్తును సత్యం అనుకుంటున్నారు. శాంతిని పొందాలంటే అవి సత్యము అనే అజ్ఞానం వదలాలి. ఎలా? అసత్యము అనిత్యమును జగత్తు. జగత్తు అంటే నీ శరీరం కూడా జగత్తులో భాగమేగా. అవునమ్మా. ఆ వారికి శాంతి ఎలా వస్తుంది? అసత్యాలు అనిత్యాలు నుంచి శాంతులు, సుఖాలు, సౌఖ్యాలు వస్తాయా? అవి పొందాలి అంటే అవి సత్యము అనే అజ్ఞానాన్ని వదులు. ఇవి అసత్యము, అనిత్యము, ఉండవు. ఈ శరీరం కూడా అంతే, అది ఎంత నిజమో ఇది అంతే నిజము. ఈ జగత్తులో ఆయా ఋతువులు, ఆయా కాలాలకు అనుగుణంగా ఆ ప్రకృతిలో అనేక మార్పులు వస్తున్నట్లు శరీరానికి అనేక మార్పులు వస్తున్నాయి. ఇది పుట్టింది కదా, పెరుగుతోంది, వంగుతుంది, కృంగుతుంది, చస్తుంది. ఇది నేను అనుకొని చావులేని నన్ను చచ్చేవాడిని చేసుకుని దుఃఖిస్తున్నాను, భయపడుతున్నాను. దొంగనుకుని చేసుకుని భయపడేవాళ్ళగా. అది నువ్వా? దాని వికారాలు నీవే. కాబట్టి తన నిజస్వరూపము తెలియక తాను కాని తాను అనుకుని తాదాత్మ్యం చెంది దుఃఖము లేని తాను దుఃఖిగా దుఃఖపడుతున్నాడు. అర్థమవుతుందా క్లియర్ గా? బాగా అర్థమవుతుందా? జగత్తు శరీరము సత్యమని ఎంచే అవివేకులు
శాంతిని పొందాలంటే అవి సత్యం అనే అజ్ఞానాన్ని వదలాలి. ఇది సత్యం కాదు, మాకు బాగా తెలిసిపోయిందండి సత్యం కాదని. మరి ఎందుకు వదలలా? వదిలేసామండి. వదిలేస్తే ఇక నీకు దుఃఖమే లేదు. హృదయంలో వెలుగొందుతున్న ఆత్మని ఉడుం పట్టులాగా పట్టుకోవాలి. వాడికి ఇంక దుఃఖం రమ్మన్నా రాదు. నేను అన్నదాన్ని పుట్టనేనివ్వవు. పుడితేనే కదా అది నేను ఏడిపించేది. అంత గట్టిగా పట్టుకోవాలి. సత్య విషయాలని కోరి ఆనందించే లోకులు అసత్య విషయాలను కోరి, ఈ లోకంలో అసత్యమని ఎవరు అనుకుంటారమ్మా? వాటిని కోరి ఆనందించే లోకులు మోహ ఆవేశపరులై నశిస్తారు. ఈ లోకం నుంచి ఏది వచ్చినా సరే అది సత్యము కాదు. అలా ఉన్నట్టు ఉంటుందే గాని ఉండదు. అంటే బోళ్ళంత ఐశ్వర్యం వచ్చింది, కానీ అనుభవించే యోగం నీ శరీరానికి లేదు. ఏం చేసుకుంటావు? పంచభక్ష పరమాన్నాలు ఉన్నాయి పళ్ళెంలో, కానీ నీ పొట్టలో పుండుంది. ఏం చేసుకుంటావా భోజనాన్ని? చెప్పు. కోట్ల కోట్ల ఆస్తికి అధిపతివి కదా, ఆ ఆస్తి కోసం చూస్తారే తప్ప నీ కష్ట సుఖాలు చూసేవారు ఉంటారు. ఎంతమందినో చూశాను. ఎవరు నలుగురు పిల్లలు ఉన్నారు, కోట్ల కోట్ల ఆస్తులు నలుగురు పిల్లలకు పంచిపెట్టాడు. వాళ్ళు ఇంకా వాడికి దానికి ఎక్కువిచ్చో, వీడికి ఎక్కువిచ్చో, వాడికి ఎక్కువిచ్చో అని కొట్టుకు వస్తున్నారు తప్ప ఆఖరికి ఆ ముసలి తల్లిదండ్రులు చూడలేదే. సంపాదించి వాళ్ళకి ఇస్తే వాళ్ళ అవసాన కాలంలో వాళ్ళని తిన్నావా ఉన్నావా అని కూడా అనలేదే. కలిసి అక్క ముసలోళ్ళు అయ్యాక చస్తారు, చావరేటి సత్తే చస్తారులే, మరి నువ్వు చావువా? ఆఖరికి ఏమనవాడో చూసి వాడు కాపాడి చూద్దాము అని అన్నా కూడా వాడిని కూడా చూడనివ్వలేదు. వాడికి ఏదైనా ఇచ్చేస్తాడేమో ఎగస్టాని. వాడికి ఇంకా తినడానికి తిండి కూడా లేదు, కోట్లున్నాయి. ఎందుకు? ఏం పట్టుకెళ్లారు వాళ్ళు కదా? ఎంత కోట్లు ఇచ్చారో ఆ పిల్లలకి, కానీ ఒక్కళ్ళు కూడా లో చూడలేదు. పేర్లు మాత్రం పెడతారు, ఆయన పేర్లు, ఆయన బొమ్మలు. ఇప్పుడు ఆ బొమ్మలకి ఫోటోలు వేసి వాటికి నైవేద్యాలు పెడతారు. బతికుండగా ఒక్కళ్ళు చూడలేదు. బతికుండగా తల్లికి అన్నం పెట్టడు గాని పిన్నమ్మని తీసుకొచ్చి పట్టు చీర పెట్టేట. ఏమో చేసుకునే ప్రారంభం ఏం చేస్తుంది? నీకు ఉండొచ్చు, కానీ అనుభవించే యోగం ఉండదు. నాకు బోళ్ళ మంది ఆప్తులున్నారా అనుకోవచ్చు, ఆదరించే దిక్కుండదు. కాబట్టి ఎందుకంటే ఈ ప్రపంచ తీరు ఎవ్వరిని మనం ప్రత్యేకించి చెప్పుకోవడానికి లేదు. ఈ ప్రపంచం తీరది. అందుకే ఈ దేహాలు వచ్చే మనం చేసుకున్నటువంటి ప్రారంధాన్ని అనుభవించడం కోసమే ఈ దేహం వచ్చింది. పంచీకృత మహాభూత సంభవం కర్మ సంచితం శరీరం సుఖదుఖానం భోగాయతనముచ్యతే. పంచీకృతాలతో చేయబడినటువంటి ఈ శరీరము చేసుకున్న ప్రారంధ భోగాలను అనుభవించడానికి పరికరంగా వచ్చింది. శరీరం అనే పరికరం లేకపోతే నీ సుఖ దుఃఖాది పాపపుణ్య ఫలితాలైన సుఖ దుఃఖాలని అనుభవించలేవు. కాబట్టి ఈ పరికరం ఇవ్వబడింది. అనుభవించడానికి ఇవ్వబడిన పరికరమే నేననుకుని దాన్ని పట్టుకు వేళ్లాడి దానికోసం ప్రపంచంలో వ్యవహారం చేస్తున్నావు. అది ఎప్పుడో మొసలి వలె మింగేస్తుంది. జీవితంలో నుంచి ఈ కష్ట సుఖాది అనుభవాలు పొందిన వాళ్ళు కదా, దేహం నేనని వీళ్ళు వాళ్ళు నా వాళ్ళని కౌగిలించుకుని దానిలో పడి కొట్టుకున్న వాళ్ళందరూ గురువులు మనకి. అమ్మో ఇంత మోహం ఉంటుంది, ఇంత అక్రమం ఉంటుంది. మనకి ప్రాప్తం ఉంటే, మనకి గనక మన ప్రారంధంలో ఉంటే అదే వస్తుంది. లేకపోతే హరి బ్రహ్మాదులు వచ్చినా అది రాదు. కాబట్టి నేను
దేనికి ఎవ్వరి వెంట తిరగక్కర్లేదు, ఎవ్వరిని వెంపర్లాడక్కర్లేదు. నేను నాలో, నేను నా హృదయంలో ఉన్న పరమాత్మని ఆశ్రయించుకుని ఉంటే చాలు. ఈ దేహ వ్యవహారం అదే సాగుతుంది. అయితే అలా సాగుతుందని వదిలేస్తే ఇంకెలాగండి మరి? పురుష ప్రయత్నం ఉండాలంటున్నారు కదా. దేవుడే అన్ని చేసేస్తే ఇంక నేనేం చెయ్యాలి? అసలు ఏమీ చెయ్యక్కర్లా. మరి చెయ్యకుండా ఉండగలవేమో చూడు. ఉండలేనమ్మా. నీ ప్రారంధం చేయించేస్తుంది, నీ చేత చేయించేస్తుంది ప్రారంధం. అందుచేత ఓహో, ఈ శరీరము చేత ప్రారంధమును అనుభవింప చేస్తున్నటువంటి ఈ మిథ్యా నేను, ఈ మిథ్యా నేనే, ఈ శరీరం నేను అనుకుంటే ఆ ప్రారంధాన్ని అది అనుభవిస్తోంది. ఇప్పుడు ఆ మిథ్యా నేను చూస్తున్నాను, ఈ శరీరాన్ని నేను చూస్తున్నాను, దీనికి వచ్చే సుఖ దుఃఖాల అనుభవాన్ని నేను చూసుకుంటున్నాను. నాకు తెలుస్తోందిగా, ఇప్పుడు మీకు కూడా తెలుస్తోందిగా. అదెవరంటే అదే నీ నిజస్వరూపం, అదే ఆత్మ. వీటన్నిటికీ సాక్షి అది. ఈ సుఖ దుఃఖాది అనుభవాలు నేను నావి అని అనుభవించే ఆ నేను ఇప్పుడు మనకు తెలిసింది కదా. ఆ నేనెత్తుకు నేనని పట్టుకుని తిరిగి ఈ జగత్తులో సుఖాలు వస్తున్నాయి అనుకుని చేసేదాన్ని వెంపర్లాటలు. దాని వల్ల వచ్చేటువంటి సుఖ దుఃఖాది అనుభవాల్ని హరో రామచంద్ర అని ఏడుస్తూ, ఓహో ఓహో అని ఎగురుతూ ఆ మిథ్యా నేను చేసేటువంటి వెర్రి పనులు ఎవరికి తెలుస్తున్నాయి? నీకే తెలుస్తున్నాయి కదా. ధైర్యంగా చెప్పు. నీకే తెలుస్తున్నాయి కదా. మరి నువ్వెవరు? వీటన్నిటికీ సాక్షి. దానికి సౌరీసమగా చక్కగా పాట రాసుకున్నారు భగవాన్ దివ్యానం అయిపోయిన తర్వాత. మరి ఉండగాను ఎవరినివో భగవాన్, నేనెవరినివో భగవాన్, ఎవరినో తెలుపుము రమణ గురు, నేనెవరినో తెలుపుము రమణ గురు. స్థూల శరీరము కాను, సూక్ష్మ శరీరము కాను, కారణ శరీరము కానే కాను, ఎవరినో తెలుపుము రమణ గురు. జాగ్రత్తవస్థను కాను, స్వప్నావస్థను గాను, సుషుప్తి అవస్థను కానే కాను, నేనెవరినో తెలుపుము రమణ గురు, నేనెవరినో తెలుపుము రమణ గురు. సకలమునకును సాక్షిని పరమాత్మను నేను, సకలమునకు సాక్షిని పరమాత్మను నేను, నేను పరమాత్మను భగవాన్, నేను పరమాత్మను భగవాన్ అని రాసుకున్నారు ఆవిడ పాట. అది ఎప్పుడో చిన్నప్పుడు ఆ పాటల పుస్తకంలో చూసి అప్పుడు ఊరికే పాడుకున్న పాట. నేనే ఇప్పుడు చూడలేదు దాన్ని. ఆ అనుభవంలో అది బయటకు వస్తుంది. ఎవరు నువ్వు? దీనికి సాక్షివి కదా. వెలుగులో ఈ దిమ్మకి సాక్షివి, కళలో ఆ భావరూపానికి సాక్షివి, నిద్రలో ఆ చీకటికి సాక్షివి. అవునా? 3 అవస్థలు వచ్చి వెళుతుంటే వెళ్లకుండా రాకుండా ఉన్నటువంటి వీటన్నిటినీ తెలుసుకునేటువంటి తెలివి స్వరూపమైన సాక్షి. మరి నీకే కదా ఇవన్నీ తెలియబడుతున్నాయి. ఒకడు లేచి రావడం, వాడొచ్చి మేనెట్టుకోవడం, నేను అనుకోవడం, లోకంలో అదని ఇదని తిరగడం, వేరే విధవయ్య ఆడవడం, నవ్వడం. మరి ఎందుకు వచ్చాడో ఎలా వచ్చాడో తెలియకుండా వచ్చి ఏదేదో పట్టుకు తిరిగి ఎలా పోతాడో తెలియదు దట్లోకి. మళ్ళీ అది ఎది వెళ్ళద్దాం గడపవు నువ్వా? మరే అదేగా మన అందరూ చేస్తున్న పని. వాడొస్తాడు, ఏదేదో చేస్తాడు, తైతక్కలాడతాడు, అవ్వంటాడు, ఇదంటాడు, అక్కడంటాడు, ఇంత గొప్ప అంత గొప్పడు, భుజాలు ఎగరేస్తాడు. ఎప్పుడు పుట్టుక్కుని కోల్తాడో తెలియదు. వాడు నీకు తెలుస్తున్నాడు ఇప్పుడు? బాగా తెలుస్తున్నాడు. మరి వాడిని బట్టుకు వెళ్లాడుతున్నావా? వాడికి ఏమన్నా సాధనలు, వాడి తలకాయ సాధనల పేరుతో తన ఘనతని, దాని అహంకారాన్ని కప్పెట్టుకుంటున్నాడు. అసలు ఏమీ లేదు. కాసేపు ఉంటాడు, కాసేపు ఉండడు. ఉన్న కాసేపు తైతక్కలాటాడు, గందరగోళం చేస్తాడు, అదంటాడు, ఇదంటాడు, అప్పుడంటాడు, ఇప్పుడంటాడు, ఇంత గొప్ప అంటాడు, అంత కొంతమంది శత్రువులు అంటే, కొంతమంది చీ అంటాడు, కొంతమంది నచ్చా అంటాడు, నా ఘనత వల్ల ఇవన్నీ అయిపోతుంది అంటాడు.
వాడికి స్వయం వ్యక్తిత్వం లేదు, స్వయంగా నేనని అనలేడు. వీడా ఈ పిచ్చివాడా, ఈ వెర్రివాడా, ఈ అజ్ఞాన, ఈ మూర్ఖుడా? నువ్వెవరు? వాడు నీకు తెలుసుకుంటున్నావా లేదా? ఇప్పుడు తెలుసుకుంటున్నామ్మా. నిన్నెప్పుడు అన్నపూర్ణ అంటే అదే, ఆ దెయ్యమే. అవునమ్మా. అన్నపూర్ణ అంటావా? అనమ్మా. అన్నపూర్ణ అనే దేహాన్ని, దేహం నేను అనుకునే మోహం కలిగినటువంటి ఆ మిథ్యాన్ని నేను కూడా ఎరుగు సాక్షిని నేను. మరి ఇంకనే పట్టుకుని వేలాడని చెప్తాను. ఇంకెందుకు నీ నోరెట్టుకుని బోధలు చెప్పడం? స్వామి కూడా అదే చెప్తున్నారు. మరి ఈ జగత్తు, ఈ శరీరం సత్యం అనుకుని పెంచే అవివేకులు శాంతి కావాలి, సౌఖ్యం కావాలి, ఇక్కడికి వెళ్తే శాంతి, అక్కడికి వెళ్తే శాంతి, అది ఇంటే శాంతి, ఇది ఇంటే శాంతి అంటే అవి సత్యమన్న అజ్ఞానం వదులు. అక్కడెక్కడ శాంతి ఎక్కడుంటుంది? అశాంతి అక్కర్లేనివన్నీ వినడం, అవన్నీ తెచ్చుకోవడం, వాగడం, బుర్రలో తిప్పుకోవడం, పనికి మాలిన పనులు, నీకు అవసరం లేనివి, నీవి కాని పనులు నేను ఎత్తినేసుకుని నేనే ఎంతో గొప్పని చేయడం, మళ్ళీ అహంకారాన్ని పెంచుకోవడం. అందుచేత వాళ్ళకి శాంతి రమ్మంటే ఎలా ఉండి హాయిగా నిశ్చింతగా ఎలా ఉండగలుగుతారు? వాళ్ళ అజ్ఞానాన్ని వదలాలి. ముందు హృదయంలో వెలుగొందుతున్న అసలు నేను అని అనడానికి నా లోపల ఉన్న పరమాత్మని గట్టిగా పట్టుకొని ఉండాలి. అటువంటి వాడికి ఈ లేచొచ్చి ఈ అయోమయం అధ్వానం చేసేసి ఈ వెర్రి దెయ్యం యొక్క భయం ఏమాత్రము లేకుండా పోతుంది. లేకపోతే ఇంక ఈ దెయ్యం ఇప్పటికీ భయపెడుతూనే ఉంటుంది. అసత్య విషయాలను కోరి ఆనందించే లోకులు మహావేశపరులే నశిస్తారు కూడా. భగవానును ఈ స్వాములు అబద్ధాలు చెప్తారండి? ఇప్పుడు అబద్ధాలు రాస్తారు ఈ పుస్తకాల్లో. అందుచేత నిరహంకార పరమాత్మ స్వరూప జీవమే అనుభవింపదగ్గ సుఖము. నేను కాదు, నిరహంకారం అంటే నేను కాదు, నాది కాదు, అదేదో నేనని లేచొచ్చి మేనట్టుకు తిరుగుతోంది, అది నేను కాదు. నేను చిన్మయేశ్వరు, దానిని తెలుసుకునే ప్రకాశాన్ని, అది నేను కాదు అని పరమాత్మ స్వరూప అదే పరమాత్మ స్వరూప జీవితం. దాన్ని అనుభవింపదగ్గ, అది అనుభవించవలసిన సుఖం, అది నిజమైన సుఖం. దాన్ని మానేసి సుఖము వలె కనిపించే దుఃఖాన్ని పట్టుకుని తిరుగుతున్నారు అంటున్నాడు. అదే మరి అనుచిత తాదాత్మ్యం చేస్తున్నటువంటి అకృత్యం. మురుగునారు గారు చెప్తున్నారమ్మా. ఇక పండితుడంటే ఎవ్వడు? నేర్చిన విద్యలన్నీ కేవలం అజ్ఞానమేని గ్రహించిన వాడు పండితుడు. అదొచ్చండి, ఇదొచ్చండి, అలా వచ్చండి, ఇలా వచ్చండి, అమ్మో మాకు ఎప్పుడో తెలుసు, మేము పుట్టినప్పటి నుంచి అన్ని మాకు వచ్చేసు, అన్ని నేర్చుకోవడం, నాకు పుట్టినప్పటి నుంచి ఇది అలవాటు, ఇది నాకు వచ్చేసు అనుకోవడం. ఇదంతా అజ్ఞానం. నాకేం వచ్చు, నాకేం తెలుసు, నాకేం తెలియదు అని తెలుసుకోవడమే జ్ఞానం అని గ్రహించి వాటిని చేర్చిన నాకిదొచ్చు నాకదొచ్చు వాటిని అన్నిటినీ నేర్చుకున్న ఈ నేనెవరు? ఆ నేర్చుకున్నవాడు ఎవడు అని తనని తాను విచారించి తెలుసుకున్న విద్యే నిజమైన పండితుడు. అంతే. ఎవరు నేనా, నాకేం తెలుసని? అసలు నేను ఎందుకు తెలుసుకోవాలమ్మా? నాకు తెలీదు. దేన్ని నేను ఎందుకు తెలుసుకోవాలి? దేన్ని నేను ఎందుకు నేర్చుకోవాలి? నాకు తెలియకపోతే బతకలేదా? నాకు ఈవేళ తెలిస్తే ఏమన్నా బతికేమన్నా కిరీటమా? తెలియనప్పుడు బ్రతికేశాను. ఇప్పుడు తెలిసి ఘనతగా నాకు అక్కడి నుంచి వచ్చింది తెలిసి ఎలా తెలిసింది? ఏదో చూసి, అక్కడో చూసి, ఎవరినో చూసి నాకు ఎప్పుడూ తెలుసు అనుకుంటూ, నాకు తెలియకపోవడం ఏంటి అనుకుంటూ అహంకరిస్తాం. నాకు ఎలా తెలుసని ఆలోచించాం. నాకు తెలియదు కదా ఇది, చూసి నేర్చుకున్నాను, విని నేర్చుకున్నాను అనైనా అహంకారం ఒప్పుకోదే. మాకెప్పుడో తెలుసు, మేమెప్పుడు ఇంతే అని ఒక మళ్ళీ ముసుగు. అవునా? అసలు ఈ తెలిసినవన్నీ కూడా నశించే విషయాలే, విలువలేని విషయాలే.
నువ్వు ఉండడానికి అవేవి నీకు తెలియక్కర్లేదు. ఉమ్. తెలియాలా? అక్కర్లేదమ్మా. పుట్టిన వెంటనే పాప పుట్టిన వెంటనే ఆ పాప ఉండడానికి దానికి ఏం తెలుసు? ఏమి తెలియపోయినా ఉంది కదా. ఉమ్. అది లేదా మరి? ఉందమ్మా. తర్వాత అన్ని అది ఇది తెలుసుకుంది. ఇంత గొప్పది అంత గొప్పదని అందరూ అంటున్నారు, అది అనుకుంటుంది. కానీ ఇవేవి తెలియకపోయినప్పుడు కూడా నేనున్నాను. ఉమ్. నేను ఉండడానికి ఇవేమీ తెలియక్కర్లా, నేను ఉన్నానని నాకు తెలిస్తే చాలు. చాలు. అదొక్కటి మనకు గుర్తులో ఉండదు. ఉమ్. నాకిచ్చు నాకదు దిచ్చు మాకది ఉంది మైకది ఉంది, మేము ఎప్పుడో ఎరుగుదు. ఎప్పుడు ఇవన్నీ నేనున్నాకనే. అవి ఏవి లేకపోయినా నేనున్నాను అని తెలుసుకున్నవాడే నిజమైన పండితుడు. ఉమ్. అవన్నీ తర్వాత తగిలించుకున్నవి. ఉమ్. తగిలించుకున్నారంటే తప్పు. నాకు ఎప్పుడో తెలుసట. ఒకప్పుడు తెలియకుండా ఉన్నాం మనం. మళ్ళీ దాన్ని ఒప్పుకోదు. నీ తెలియని నువ్వు ఒప్పుకో. ఉమ్. ఏమి తెలియకపోయినా నువ్వున్నావు. ఇప్పుడు తెలిసిన తర్వాత కొత్తగా కొమ్ములేం రాలేదు నీకు. లేదమ్మా. ఆ కొమ్ముల కోసం చూస్తాం మనం. అమ్మో ఎంత బట్టి ఎంత శ్రద్ధ, ఎన్ని తెలుసా, ఎంత బాగా తెలుసా అందరూ అనాలి. మళ్ళీ మనకు తెలియదని ఎవరు అనకూడదు. మనకి తెలియదని ఎంతమంది అనుకుంటే నువ్వు అంత బాగుపడతావు. అందుచేత నేర్చిన విద్యలన్నీ కేవలం అజ్ఞానమే అని గ్రహించి వాటిని నేర్చుకోవాలంటే నాకేముండాలి? నేను ఉండాలి. అట్టి నేనెవరా అని తన్ని తాను విచారించి తెలుసుకున్న విద్యే నిజమే. ఏమీ నేర్చుకోకపోయినా ఏమీ తెలుసుకోకపోయినా నేనున్నాను కదా. నేను ఉండడానికి ఏవో తెలుసుకోక్కర్లా, ఏవో నేర్చుకోక్కర్లా అని తన్ను తాను తెలుసుకున్న విద్యే నిజమైన విద్య. ఇక దాని వివరణ. తాను శరీరం అని ఎంచే అజ్ఞానమే అహంకారం ఇప్పుడు మనకున్నదే. అందువల్ల ఈ అజ్ఞానంతో నేర్చిన విద్యలన్నీ అజ్ఞానమే. శరీరం నేను అన్న భావనతో నేర్చుకున్న విద్యలన్నీ అజ్ఞానమే. ఈ శరీరంతో దేనినైనా నేను నేర్చుకున్నానంటే అమ్మా ఎలా నేర్చుకున్నాను? నా దృష్టి దాని మీదకి వెడితే, ఆ వెళ్ళిన దాని మీద నాకు ఆసక్తి ఉంటే దాన్ని నేర్చుకోగలుగుతాను. నా దృష్టి దాని మీదకి వెళ్ళనప్పుడు, దాని మీద వెళ్ళినా ఆసక్తి లేనప్పుడు దాన్ని ఎన్ని జన్మలైతే నేను నేర్చుకోలేను. నేర్చుకోగలమా? చూస్తూ ఉంటాం కదా. కానీ తెలుస్తూనే ఉంటాయి, ఆసక్తి ఉండదు. లేదన్నాడు దాన్ని అసలు నువ్వు నువ్వు తెలుసుకో అసలు దాని గురించి. ఎప్పుడో నీ దృష్టి పడితే, నువ్వు చూస్తే, ఆసక్తి కలిగితే నువ్వు నేర్చుకోకర్లా, ఆటోమేటిక్ గా అది వస్తుంది. వస్తుందా? మరి రాదు అన్నవి వస్తున్నాయి, వచ్చు అన్నవి పోతున్నాయి. మరి ఎలా వచ్చాయి నీకు? దృష్టి లేక, శ్రద్ధ లేక, ఆసక్తి లేక రాలేదు. అసలు రాలేదని కూడా తెలియదు. దృష్టి పడి ఆసక్తి కలిగితే వస్తున్నాయి, రావు అనుకున్నవి కూడా వస్తున్నాయి. ఏమిటిది మరి? ఎందుకిలా అని ఎవరు అనుకోరు, అవునా? అక్కడ నా ధ్యాస, నా తెలివి ఉండాలి. పడితేనే నాకేదైనా తెలుస్తుంది, పడకపోతే తెలియదు. అది ఉన్నా లేందే. కాబట్టి నాకు ఇవన్నీ తెలుసుకునే నేనెవరా అని చూస్తే అన్నిటినీ తెలుసుకోగలిగే తెలివిని, నాకు దేన్ని తెలుసుకున్నా ఉన్నాను, తెలుసుకోలేకపోయినా ఉన్నాను అని తెలుసుకున్నవాడే పండితుడు. ఇప్పుడు ఎవరు నీకేం తెలియదు మొద్దుదాని అంటే నాకు వచ్చి నష్టం ఏంటి అంటున్నాను. నీకు తెలివితేటలు లేవు అంటే నాకు వచ్చిన నష్టం ఏంటి అంటున్నాను. వాడి దృష్టిలో తెలివితేటలు లేని వాడి వలే కూడా ఉన్నాను కదా. ఉన్నానమ్మా. వీరి దృష్టిలో తెలివితేటలు కలిగిన పండితుల్లాగా అయినా ఉన్నాను కదా. ఉంటేనేనా అంటారు. ఉన్న నువ్వు
ఉండనే ఉంటావు. వాళ్ళు అంటే ఉండి అనకపోతే లేకుండా లేవుగా. ఎవరు నీతో అంటే ఉన్నాను అలాగా, ఎవరు ఎంతో బాగున్నావు అన్నారట, అంచేత నేను అందంగా అయిపోతానమ్మా. ఎవడొచ్చి బాగోలేదన్నారట, పీక్కు పీక్కి ఆడవడం, అంచేత నేను ఏమన్నా బాగోలేకుండా అయిపోతానా చెప్పండి. ఎంతసేపు ఇతరుల అభిప్రాయాల మీద, ఇతరుల ఆలోచనల మీద, ఇతరులు మనకిచ్చే వాటి మీద మనం డిపెండ్ అయి బ్రతుకుతూ నాకే నేను దర్జాగా ఉన్నాను అనుకోవడం అంత హీనత్వం ఎక్కడైనా ఉందా? ఆ ఇతరుల పొడమే, ఇతరుల అవసరమే లేకుండా నాకు నేనుగానే ఉన్నాను అన్నది ఎవడు తెలుసుకుంటాడో వాడే నిజమైన పండితుడు. కాబట్టి తాను శరీరం అని ఎంచే అజ్ఞానమే అహంకారం. అందువల్ల ఈ అజ్ఞానంతో నేర్చిన విద్యలన్నీ అజ్ఞానమే. కనుక తనని తప్ప వేరేది ఏది నేర్చుకున్నది అజ్ఞానమే. నిన్ను నువ్వు మరిచి నేను శరీరానికి ఎన్ని విద్యలు నేర్చుకున్నది అజ్ఞానమే. ఈ ఒక్కటి తెలుసుకో, ఈ ఒక్కటి తెలుసుకున్న వాడే నిజమైన పండితుడు. ఎన్ని తెలిసినా నేనున్నాను కదా, నేనుంటేనే కదా ఇవన్నీ తెలియాలి. తెలియడాలు తెలియకపోవడాలు లేకపోయినా నేనున్నాను కదా అన్నదాన్ని ఒక్కదాన్ని తెలుసుకో చాలు. అదే నిజమైన విద్య, అతడే నిజమైన పండితుడు. విద్యలు నేర్చినా నేనెవరు అని విచారిస్తే నేను అనే అహంకారం పూర్తిగా దగ్ధమైపోవాలి. అలా దగ్ధమైపోగా మిగిలిన తన నిజస్థితి ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకున్నవాడే పండితుడు. ఈ నేనొచ్చి అదొచ్చి ఇదొచ్చి అలా వచ్చి ఇలా వచ్చి ఇలా చేసా అలా చేసా అనే వీడు ఉన్నంత కాలం ఈ భ్రమలు ఈ భ్రాంతులు సత్యమనే అనిపిస్తాయి. ఈ విద్యలన్నీ నేర్చుకున్న ఈ నేనెవరా అని విచారిస్తే ఈ నేననేదే అహంకారమని, ఆ అహంకారం శాశ్వతము నిత్యము సత్యము కాదని, దాని మీద ఏమాత్రము మనం మన ధ్యాస పెట్టకుండా ఉంటే అది దగ్ధమైపోతే అప్పుడు ఉన్న స్థితే నీ నిజస్థితి అని తెలుసుకున్నవాడే పండితుడు. అలాగా తెలుసుకొని అహంకారి పండితుడవుతాడా చెప్పండి? పండితుడేవాడు పామరుడే. ఎన్ని విద్యలెన్నో గలవురోరన్నా, అన్నింటిలోనూ చావు దప్పే విద్య మిన్నన్నా. ఎన్ని చదువులు చదువ నేర్చిన పుట్టి చచ్చిన ఏమి ఫలము. జన్మమిచ్చుబు లేని పదవిని పొందువాడే నిత్యము. ఇంక ఎవరికి జన్మ మృత్యువులు ఎందుకు వచ్చాయి నాకు ఇవి అంటే, అదిగో నేనని ఒక భావన లేచి అది నేను అనుకుని చేస్తున్న ఈ వ్యవహారం వల్ల. ఈ నేనన్న భావన ఎక్కడి నుంచి వచ్చిందా అని చూస్తే లేనే లేదు. లేనప్పుడు దానికి నేనే లేదు. లేనప్పుడు ఉన్నదేదో సత్యస్థితి. అప్పుడు నీకు జన్మ మృత్యువు లేని స్థితి కలుగుతుంది. ఇవన్నీ ఊరికే ఊహలు కబుర్లు అవ్వకూడదు, ఆచరణ చెయ్యాలి. అందుచేత నేను ఎవరా అని విచారిస్తే నేను అనే అహంకారం పూర్తిగా దగ్ధమైపోగా మిగిలిన తన నిజస్థితి ఉన్నదాన్ని ఉన్నట్టుగా తెలుసుకున్నవాడే నేనున్నాడు ఒక్కటే సత్యం. అట్టి నేను ఉన్నానంటే ఇదిగా అదిగా వాడిగా వీడిగా లేను, నేనుగా ఉన్నాను అని తెలుసుకున్నవాడే పండితుడు. అలా తెలుసుకొని అహంకారి పండితుడా, వాడు పామరుడు గాని నేర్చినవన్నీ మర్చిపోవడాన్ని నేర్చుకో. ఎలాగా అంటే ఆత్మ విచారణ చేత అంతర్ముఖుడైన వాడే ఆత్మనిష్ఠుడవుతాడు. ఎప్పుడైతే ఆత్మ ఇది ఇవన్నీ వచ్చిపోయేవే చచ్చిపోయేవే, ఈ నేను కూడా కాసేపు ఉండదు, ఇది కూడా సత్యం కాదు అని కాదని తీసేస్తే ఏది మిగిలిందో ఆ ఆత్మ విచారణ చేయగా అంతర్ముఖుడై ఆ తానే ఉన్నవాడే ఆత్మనిష్ఠుడు. అంతేగాని మర్చిపోయిన విషయాల్ని మళ్ళీ గుర్తు అదండోయ్ ఇది తెలుసండోయ్ అప్పుడు అలాగండోయ్ అంటూ మళ్ళీ జ్ఞాపకం చేసుకునేవాడు అసత్య వస్తువైన సంసార తాపాగ్నిలో పడి
గతాలను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఇలాగా అలాగా అనుకునేవాడు అసత్య వస్తువైన సంసార తాపాగ్యంలో పడి దగ్ధమైపోతాడు. లేదా ఇష్ట అనిష్ట బాధల్లో కాలత చెందుతూ కుంగి కృషిస్తూ బతుకున్నాడా, ఇష్టం మీద కాలత చెందుతూ కృషిస్తూ బతుకుతాడు. అన్ని విద్యలు నేర్చున్నాననే గర్వపడే ఓయి అల్పుడా, ఏమిరా నీ విద్యలు? నేర్చుకున్న నీవెవరివి అని ఎప్పుడా తెలుసుకున్నావా? ఈ విద్యలన్నీ నేర్చేసుకున్నాను, ఆహా నాకు ఇదొచ్చు అని గర్వపడిపోతున్నావే ఓయి అల్పుడా. ఈ నేర్చుకునే నువ్వెవరువో నీకు తెలుసా అని ఒక ఆత్మనిష్ఠుడు నిన్ను ప్రశ్నిస్తే తడబడి సిగ్గుతో తల వంచుకునే ఓ బుద్ధిమంతుడా, నిజమే కదా, తెలుసుకునే నేనెవరో నాకు తెలియడం లేదే. ఇవన్నీ నాకు నేనెవరంటే రోహిణి ఉంటుంది. నీ తలకాయ మండ. నువ్వుంటే రోహిణ, రోహిణి ఉంటే నువ్వా? అయ్యో తానెవరో తనకి తెలియడం లేదు. నీ తల దించుకునే ఓ ఈ బుద్ధిమంతుడా, నీ అహంకార బూడిదై నశించిపోగాక అని గురువు దీవిస్తాడు. తెలిసిందా? అందుచేత ఇది శాపం కాదు. అహంకారం దగ్ధమైన తర్వాత గర్వం పోయి ఆత్మ ప్రకాశించాలని గొప్ప ఆశీర్వచనమే ఈ గురువచనం. ఒక్కసారి చూసుకో, నువ్వెవరో ఒకసారి ప్రశ్నించుకో అనేసరికి నిజంగా విచారణ చేసి తానెవరో సరిగ్గా తనకు తెలియక అయోమయంతో తలదించుకునే ఓ బుద్ధిమంతుడు, ఆహా నీకు నువ్వెవరో సరిగ్గా తెలియదన్నమాట అని నీ అహంకారం దగ్ధమైపోగాక నీ దుంప కాలిపోను, కూలిపోను, నీ దుంప తెగ అని గురువు వాడి అహంకార నాశనాన్ని కోరి ఆశీర్వదిస్తాడు. ఇది శాపం అనుకుంటున్నారా? కాదు. అహం దగ్ధమైన తరువాత గర్వం పోయి ఆత్మ ప్రకాశించాలని ప్రేమతో కూడిన ఆశీర్వచనమే అని అర్థం. విపరీత సందేహాల రూపమైన అజ్ఞానం అది ఇది కదా, ఇది అది కదా, మరి అది ఎందుకుంది, ఇది ఎందుకుంది, అది అక్కడ ఇలా ఉంది కదా, వీళ్ళు ఇలా కదా, వాళ్ళు అలా కదా, మరి ఈ జగత్తు ఇలా ఉంది కదా, ఇది లేదని ఎలా అంటామండి? పోనీలండి, నిద్రలో లేకపోయినా మెలకువలో ఉంటుంది కదా, మరి నాకు మెలకు కూడా వస్తోంది కదా, మరి లేదని ఎలా అంట? ఇలా 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 అనేక 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 సందేహాల రూపమైన అజ్ఞానం నశించి జ్ఞానం చేత తన్మయ నిష్టలో ఉన్న జ్ఞాని జ్ఞాన విద్య పారంగతుడవుతాడు. ఎందుకు? మెలకువలో ఉంటుంది నిజమే, కానీ నిద్రతో పోతోంది అన్న సంగతి మర్చిపోతున్నావు. ఏం పోతోందండి? మళ్ళీ మెలకు వచ్చినప్పుడు అలాగే ఉంటుంది కదా, అలాగే ఉందా? అలాగే ఉందా? అలాగే ఉంటే నీ దేహం ఆ పుట్టిన పాపలాగే ఎందుకు లేదు? అలాగే ఉంటే నీ ఇల్లు ఎందుకు పాడైపోతుంది, నీరు కారిపోతుంది? అలాగే ఉంటే మన నేసిన చెట్టు వేళ ఎందుకు చచ్చిపోతుంది? అలాగే ఉంటే నిన్న పుయ్యని పువ్వు వేళ ఎలా పూస్తుంది? మరి అలాగే ఉన్నావంటావేంటి? ఉందే మరి. మార్పు చూస్తూనే మార్పుల్ని గ్రహించవు. వచ్చాయి లేదా మార్పులు? అది అలాగే ఉంది కదా, నిన్న ఎలా ఉందా వేళ అలాగే ఉంది, అలాగే ఉందా? అలాగంటే భూమిలో నుంచి ఇంకా విత్తనాలు మొక్కలు ఎక్కడ అవుతాయి, మొలకలు ఎలా ఎత్తుతాయి, ఆ మొక్కలు ఎలా అవుతాయి, ఆ మొక్కల కాయలు పువ్వులు ఎలా కాస్తాయి? అవి మార్పు కాదు. ఆ పుట్టిన పాప పెరిగి పెరిగి శరీరంలో అనేక రకాల మార్పులు, హావభావాల్లో మార్పులు, భావ వ్యక్తీకరణలో మార్పులు, చూపులో మార్పులు, చేతల్లో మార్పులు వస్తూ నిన్నట్లాగే వేళ ఉందే పాప? లేదే. నిన్న ఉన్న ఇష్టాలు ఈ వేళ లేవు, నిన్న ఉన్న ఆ ఇష్టాలు ఈ వేళ లేవు. అవునా? మెలకు వచ్చేటికి మళ్ళీ అలాగే కాదండి, మరి నేను ఏ బెడ్ మీద పడుకున్నానో మళ్ళీ లేచేప్పటికి ఆ బెడ్డే కదండి అలా ఉంది, ఆ బెడ్డే రేపొద్దుకి ఏదో పురుగు పట్టేసి దాని కాళ్ళు ఇరిగిపోతాయి, దాని అంచులు ఊడిపోతాయి. అలాగే ఉంటే మరి ఆ చేసిన రోజు ఎలా ఉందో అలాగే ఉండాలిగా. అది పాతదైపోయిందండి, దాన్ని తీసేసి మళ్ళీ కొత్తది కొని తెచ్చుకున్నాం అంటే అది మార్పేగా. ఎందుకు తెలియట్లేదు? అలాగే ఉందని ఎందుకు అనుకుంటున్నావు? అదిగో
ఆ మార్పుల్ని గుర్తించలేక తన దేహంలో మార్పులు కలుగుతుంటే, ఈ జగత్తులో మార్పులు కలుగుతుంటే ఆ మార్పుల్ని గుర్తించలేక అలాగే ఉన్నాను అనుకుంటున్నావు. ఉన్నావా? ఆత్మస్వరూపంగా ఉన్నావు, కానీ నువ్వు ఆత్మస్వరూపాన్ని నీకు తెలియదుగా. అందుచేత విపరీతమైన సందేహాల రూపమైన అజ్ఞానం నశించి జ్ఞానము చేత తన్మయ నిష్ఠలో ఉన్న జ్ఞాని జ్ఞాన విద్యా పారంగతుడవుతాడు. అతడే ఇవన్నీ క్షణ క్షణానికి మార్పు చెందేవే, క్షణ క్షణానికి నశించేవే. బాహ్య దృశ్యాలైనా అంతరంగంలో ఉన్న భావాలైనా. మొన్నటి భావాలు నిన్న లేవు, నిన్నటి భావాలు ఈవేళ లేవు. మొన్నటి అభిప్రాయాలు ఈవేళ లేవు, వేళ అభిప్రాయాలు రేపటికి ఉండవు. మొన్నటి నిశ్చయాలు ఈవేళ లేవు, ఈవేళ నిశ్చయాలు రేపటికి ఉండవు. అవునా? ఉంటున్నాయా మరి? ఒకేలాగుంటే ఒక నిశ్చయం కలిగితే ఇంకా అదే ఉండాలి, అది ఉండడం లేదుగా. మార్చుకున్నామండి ఇప్పుడు నిశ్చయాలు. నువ్వు మార్చుకోవడం కదా, అవే మారే. ఎందుకంటే ప్రారంధం. మరి అది మార్పే కదా. మార్పును గుర్తించడం తేలిక అనుకుంటున్నారేమో. అది గుర్తించలేని కారణంగా ఇది సత్యం నిత్యం అనేటువంటి మోహం కలుగుతుంది. నేను అనే సహజమైన ప్రథమ పురుష ఒక్కటే ఏక ఉన్నాను. నేను అనే సహజమైన ప్రథమ పురుష ఏకవచనంగా ఉన్నాను అనే క్రియావాచకంతో కూడి ప్రకాశించే సచ్చిత్తు నేను. అంటే ఆ నేను అక్కడ ఉన్న 10 మందా? ఒకటే కదూ. నేను ఒక్కటేనా? ఒక్కటే అమ్మా. అది ఎలా ఉంది? ఉన్నాను. ఒక్కటిగా ప్రకాశించే సత్ చిత్తు అయ్యుంది. నిరహంకారి అయి ఉన్నది ఉన్నట్లు ఆ నేను అంటే ఉండి ప్రకాశిస్తోంది. అది ఎప్పుడు మారడం లేదు అని ఎవడు గ్రహిస్తాడో అతడే నిజమైన పండితుడు. నేను సదా ఉన్నాను, సచ్చిత్ ప్రకాశమై ఉన్నాను, మార్పు లేకుండా ఉన్నాను అని ఎవడు తను తాను గుర్తిస్తాడో అతడే నిజమైన పండితుడు. అపరోక్షానుభవంగా తెలుసుకోవాలి. ఇది మాటలతో తెలుసుకోవడం, నేను సచ్చిదానందాన్ని కదా అని మాటలతో చెప్పడం కాదు. నేను అంటే పరబ్రహ్మమే, నేను అంటే సచ్చిదానందమే. ఆ నేనుకు నువ్వు నేనది నేనిది తగిలించుకున్నవన్నీ అసత్యాలు, అనిత్యాలు, దుఃఖాలే. తగిలింపులు లేని నేను, తాను తానుగా ఉన్న నేను చిన్మయోహం శివోస్మ్యహం అని తెలుసుకున్నవాడే పండితుడు. తెలిసి అదిగా తాను నిలిచిన వాడే జ్ఞాని. అవునా అని చెప్పి పండితుడి గురించి చెప్పి ఇప్పుడు కవుల గురించి చెప్తున్నారు. కవి అయిన వాడు నరస్థుతి చేసి తన నాలుక నీచత్వాన్ని తెలుసుకుని మదనపడి ఇక భగవత్ స్తోత్రం తప్ప నరస్థుతి చెయ్యను అని దృఢమైన మనసుతో ఉత్తముడై జీవించుగాక. ఒక కవి అయితే చక్కగా భావాలని కల్పించి చక్కటి భావాలతో కవిత్వం రాయగలిగిన వాడైతే అతడు లోకస్థుతిని నరస్థుతిని చేయడానికి ఆ కవిత్వాన్ని వాడుకోకుండా తన నాలుకని ఆ నీచత్వమైన నశించే వాటిని పొగడడానికి వాడుకోకుండా, అయ్యో ఇంతకాలం ఈ పుట్టి చచ్చేవాళ్ళని, విలువ లేని వాళ్ళని కదా, ఈ మారిపోయే జగత్తుని వర్ణించి కవిత్వం రాసి నా నాలుకని ఎంత పాడు చేసుకున్నానో కదా అని మదనపడి ఇక భగవత్ స్తోత్రం తప్ప నరస్థుతి చెయ్యను అని దృఢమైన మనసుతో ఉత్తముడై జీవించుగాక. కవి అయితే నువ్వు గొప్పగా కవిత్వం చెప్పగలిగిన వాడివైతే నరులను స్తుతించే దరిద్రాన్ని వదులు. నరులకు సమస్త జగత్తుకి ఆధారమైన పరమాత్మను స్తుతించడానికి నీ కవిత్వాన్ని చక్కగా ఉపయోగపెట్టుకో. అటువంటి వాడు పరమాత్మ స్తుతితో తరించుగాక అని ఇక్కడ ఆశీర్వదిస్తున్నాడు. భగవత్ అనుగ్రహంతో తాము పొందిన కవితావాణిని
దైవస్థుతికే వినియోగించడం మానేసి అంటడానికి కూడా అర్హత లేని నర శరీరాన్ని పొగుడుతాడా? ఆయన ఎంత గొప్పవాడండి, అంత గొప్పవాడండి, అంత కీర్తి గలవాడండి, అంత తాతండి, ఇంత చేశాడండి, అంత చేశాడండి వీడు. మరి అందరూ ఎవరికైనా సన్మాన పత్రాలు రాసిస్తూ ఉంటారు చూడండి. కవుల దగ్గరికి వెళ్తారండి, ఎవరికో సన్మానం చేయాలి. ఆ సన్మానం చేయడానికి కవుల దగ్గరికి వెళ్ళి ఆయన పేరు మీద ఒక పత్రం రాయించుకు తీసుకొస్తారు. వీళ్ళు తీసుకొచ్చి సన్మానం చేసినప్పుడు ఈయన పొగుడుతూ ఉంటుంది. దానిలో ఫలానా చోట పుట్టాడు, ఫలానా చోట తల్లిదండ్రులకు పుట్టాడు, ఆ గర్భం పవిత్రమైపోయింది, ఇంతడు ఇంత మంచివాడు, అంత మంచివాడు, ఇంత కీర్తివంతుడు, అంత కీర్తివంతుడు, ఇలా చేశాడు, అలా చేశాడు, అప్పుడు చేశాడు, ఇప్పుడు చేశాడు, ఇతడిని వర్ణించ తరము కాదని గొప్ప గొప్ప కవిత్వంతో ఉంటుంది. అది దాని అక్కడ చదువుతారు. సన్మాన పత్రం. ఆ పత్రం ఒక ఫ్రేమ్లో కట్టి ఆయనకి ఇచ్చి ఒక శాలువ కప్పుతారు. గబ్బ నన్ను సన్మానం చేశారని ఆడు పొంగిపోతాడు. అటువంటి నరులను స్తుతి చేసేటువంటి ఈ నాలుక ఇక ఎప్పటికీ నరస్తుతిని మాని పరమాత్మ స్తుతి యందు రమించుగాక. భగవద్ అనుగ్రహముతో తాము పొందిన కవితావాణిని దైవస్థుతికే వినియోగించుకోవడం మానేసి అంటడానికి కూడా అర్హత లేని నరశరీరాన్ని పొగిడిన వారు తమ కవితా కన్యను వేశ్య వృత్తిలో పెట్టిన వాళ్ళే అవుతున్నారు. ఎంత విషాదకరం. ఆ శరీరాన్ని అంటుకుంటేనే మైలది. ఒక శరీరాన్ని అంటుకున్నామంటేనే మైల. ఆ శరీరాన్ని భుజాన్ని వేసుకు మోసేస్తున్నాం. మళ్ళీ మనం మడట సుచట. అటువంటి వాడిని ఆ శవాన్ని మోసుకుంటూ మైలబడినటువంటి వాడిని స్తుతించడం అంటే ఎంత ఘోరం. ఎటువంటి వాడు తన గొప్ప కవిత పుణ్యవశాన్ని వస్తే దానిని ఒక వేశ్యను పొగడడానికి వాడుకున్నట్లుంది అంటున్నాడు. అంతర్ముఖుడై తాను కాని అన్నమయ కోశాదుల మీద, అన్నమయ కోశం నువ్వా? అన్నమయ కోశం అంటే అన్నము వల్ల పుట్టి అన్నము వల్ల పెరిగి అన్నం వల్ల చస్తుంది. అది స్థూల శరీరం అన్నమయ కోశం. అంతర్ముఖుడై తాను కాని అన్నమయ కోశాదుల మీద, ఆ అన్నమయ కోశంలో ప్రాణమయ కోశం ఉందా? ప్రాణం తిరుగుతుంది. అన్నమయ కోశం ఒక ముద్ద అయితే దానిలో ప్రాణం తిరుగుతుంది, అది ప్రాణమయ కోశం. తర్వాత అనేక సంకల్పాలు, అది మనోమయ కోశం. అది ఇదే తెలివితేటలతో కూడినటువంటి విజ్ఞానమయ కోశం. తర్వాత ఇష్టమైనవి కలిగినప్పుడు ప్రియము, మోదము, ప్రమోదము అనేటువంటి భావాలతో ఉప్పొంగుతూ ఉండేది ఆనందమయ కోశం. ఇవన్నీ తొడుగులే. నా ఆనందం నాకు తెలుస్తోంది, నా బుద్ధి నిశ్చయాలు నాకు తెలుస్తున్నాయి, నా మనసులో ఆలోచనలు నాకు తెలుస్తున్నాయి, నా ప్రాణం నాకు తెలుస్తుంది, ఈ దిమ్మ నాకు తెలుస్తుంది. ఈ 5 కోశాలలోనూ 5 కోశాలను చైతన్యాన్ని ఇస్తూ వాటితో ఉంటూనే వాటితో కలవక అన్నిటినీ తెలుసుకుంటున్న తెలివి స్వరూపమైన వెలుగుని నేను గాని ఈ కోశాలు నేనా అని అన్నమయ కోశాదుల మీద నేను అనే అభిమానాన్ని గురు బోధ చేత నాశనం చేసుకుని, అందువల్ల శాంతించిన హృదయం కలవాని నుండే నిజమైన కవిత్వం పుడుతుంది. వాడి నుంచే నిజమైన మాటలు వస్తాయి, వాటి నుంచే నిజమైన భావాలు వస్తాయి. హృదయంలో నుంచి ఆ భగవత్ సూర్య కిరణాలగా ఆ భగవద్ భావన కిరణాలు అలా వెదజల్లబడతాయి. కాబట్టి కవి అంటే తన్ను తానెదిగి తన యందు తాను నిలిచిన వాడి నుంచి వచ్చేటువంటి వాక్కులే అని చెప్పి ఇప్పుడు నిరర్ధక విద్య, పనికిమాలిన విద్య అన్నమాట, దాని గురించి చెప్తున్నాను. జీవులు తరించడానికి అన్ని శాస్త్రాలు మనస్సు అనగటమే ముక్తికి మంచి మార్గం అని చెప్తున్నాయి. జీవులు తరించడానికి, జీవులంటే మరి మిగతా జీవులందరికీ చెందదు కదా, మనిషికి వాడికే కదా జ్ఞానం ఉంది. తరించడానికి అన్ని జ్ఞాన శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, చంచలంగా తిరిగే ఈ మనస్సు అనగడమే ముక్తికి మంచి మార్గము అని చెప్తున్నాయి. ఈ మనో విజృంభణ అనగడమే.
అది తెలుసుకున్న తర్వాత కూడా ఇంకా అనేక సంవత్సరాలు అనేక శాస్త్రాలు ఇంకా చదువుతూ ఉండడం వల్ల ఒకడు ఏం పొందుతాడు? ఏ శాస్త్రం చెప్పినా అంతే, ఈ తలంపులు అణిగితే చాలు. అదే ముక్తికి మార్గము. ముక్తి కావాలంటే ఈ తలంపులన్నీ లేకుండా పోవాలి అని ఏ శాస్త్రం చెప్పినా అదే. అంతకంలో ఒక తలంపు లేకపోతే ఉన్నది పరమాత్మే. అవునా? అనేక చెప్తున్నాయి. ఏ పుస్తకం చదివినా ఎన్ని చదివినా అదే కదా చెప్తా. నీకు ఎన్ని చదువుతావు? అంతకంలో తలంపులు లేకుండా చేసుకోవడం మానేసి ఆహా ఓహో అనుకుంటూ. మరి అంతకంలో తలంపులు ఎలా అడుగుతాయో ఆ శాస్త్రాలని చెప్పే. విన్నాం కానండి, ఇంకా వింటాం గాని చెయ్యం. అంతఃకరణలో తలంపులు అనగడం కాదమ్మా, అంతఃకరణలో తలంపులు కలుగుతూ ఉంటే కలిగిన ప్రతి తలంపుతో నేను చేరి దానికి నువ్వు బలాన్ని ఇస్తున్నావు. అర్థమవుతుందా? దాంతో చేరి నువ్వు దానికి బలాన్ని ఇస్తున్నావు. అంతేత తలంపులు బలవంతాలు అయిపోయి కదా ఈ అజ్ఞానమైన ఈ జగత్తులో నిన్ను నెట్టేస్తున్నాయి. దీనికి బలం ఎవరు? అవును అని నువ్వు దానికి బలాన్ని ఇస్తేనే. అందుచేత తలంపులు రావు, రాకూడదు, లేకుండా పోవాలని కాదు, వస్తూ ఉంటాయి. వస్తాయి తప్పకుండా. శరీరం ఉన్నంతసేపు తలంపు ఉండాలి. తలంపు లేకపోతే జీవనం సాగదు. వస్తూ ఉంటాయి. కాబట్టి తలంపులకి అవి ఎక్కువగా అజ్ఞానికి గతించిపోయిన వాటి గురించి, రాబోయే వాటి గురించే ఉంటాయి తలంపులు. చూసుకోండి ఎవరైనా సరే, మొన్న ఇలా అయింది, అంతకుముందు ఇలా అయింది, ఇప్పుడు ఇలా అవుతుంది, రేపు అలా అవుతుంది, ఇవేగా. అప్పుడు వాళ్ళెవళ్ళో అలా చేశారు, ఇప్పుడు వీళ్ళు ఇలా చేస్తున్నారు, రేపు పొద్దున్న వాళ్ళు అలా చేస్తారేమో, ఇవేగా తలంపులంటే. ఇవేనా వారు మీకు ఇంకేమన్నా ఉంటాయేమో నాకు తెలియదు. ఆ తలంపులన్నీ అణగమంటే అలా అణుగుతాయి, అణగక్కర్లా. ఇప్పుడెప్పుడో ఇప్పుడు మనకి గుర్తొస్తుంటే, కనిపిస్తుంటే అవును మరి అలా అయ్యింది అని దాంతో చేరకుండా రాని ఏమో ఏవో అయ్యాయిలే అయ్యాయి కదా. మరి ఇప్పుడు ఎందుకు దాని అవసరం నీకు? ఇప్పుడేదో అవుతున్నాయి, రేప ఏదో అని వాటితో కొంచెం కూడా కలవకుండా ఉండు. నువ్వు బలాన్ని ఇవ్వకపోతే దానికి అస్సలు సత్తాయే లేదు. లేదమ్మా. కర్ర పుల్ల నీ నిప్పులో వెయ్యకపోతే అది నిప్పు అవ్వదు. అవుతుందా? అలాగే ఇగో ఈ తలంపులు ఆ పొల మొక్కలు లాంటివి. దానికి అవును అని నిప్పును రాజు పెడుతున్నావు, అది మండదు, మళ్ళీ మళ్ళీ నీకు మాయలో పడేస్తుంది. అవునా? పడేస్తుంది. అంచేత గతించిన తలంపులు, గతించిన విషయాల గురించి. తలంపులు అంటే గతించిన విషయాల గురించి, జరుగుతున్న విషయాల గురించి, జరగబోయే విషయాల గురించి మళ్ళీ మళ్ళీ అల్లాగా ఇల్లాగా అవును కాదు అంటూ అక్కడ భావరూపంలో ఉంటాయి తలంపులు. అంతేనా? ఎవరికైనా అవును అని నువ్వు దాంతో చేరతావు. చేరేసరికి వాటికి బలం వస్తుంది. నువ్వు చేరకపోతే వాటికి బలం రాదు. ఎంత గొప్ప తలంపులైనా గతానివి వస్తే అసలు చూడొద్దు, పట్టించుకోవద్దు. ఇప్పుడైనా పట్టించుకోవద్దు. రేపటి గురించి ఆ తలంపులు వస్తున్నా పట్టించుకోవద్దు. చూస్తూ ఉండు. చూస్తూ చూస్తూ ఉండగానే నీవు ఆమోదించని కారణంగా వాటికి బలం లేక రాలిపోతాయి. ఆ రకంగా తలంపుని నాశనం చేసుకోవాలి తప్ప వాటితో తలపడి వద్దు వద్దని అణగొట్టి వారిని నాశనం చేసుకోలేవు. స్వానుభవం చెప్తున్నాను. వచ్చే ఏంటి ఇప్పుడు గతాన్ని గురించి ఎంతంతో ఇలా చేశారు, అలా చేశారు, అది ఇదని అనుకున్నా. ఏమిటి అవి మారుతాయా? మారొద్దాన్ని ఎందుకు తలుచుకోవడం? ఇప్పుడేదో నీ ప్రమేయంలో ఇలా అవుతుంది అనుకున్నా, మరి ఏదో అవుతుంది. దాని పట్ల మాత్రం నీకెందుకు? ఓహో అలా వాళ్ళ నుండి అయ్యింది అని ఎందుకు ఊరుకోవు? ఇలా అయిపోయింది, అలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది అనుకున్నాం. దానికి ఆడమని ఏమిటి ఇదంతా? రేపు అలా అవుతుంది కాబట్టి మేము ఇలా ప్లాన్ చేసాం. ఆహా,
నీ ప్లాన్ మండ. శ్రావణ బుద్ధి ఉందా? లేదమ్మా. అందుచేత వాటితో నువ్వు చారకపోతే దానికి ఏ విలువ లేదు, అవి ఉండలేవు. వాటికవే ఆ బలం చేరకపోవడం వల్ల నేను అవును అంటేనే వాటికి బలం, అవి రాలిపోతాయి. అలాగ తలంపులన్నీ ఉనికి లేనివని వాటిలన్నిటినీ వదిలేసి నువ్వు పట్టుకోకుండా ఉంటే అంటే వాసనలన్నీ రాలిపోయి అంతఃకరణ స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది. అందుచేత జీవులు తరించడానికి అన్ని జ్ఞాన శాస్త్రాలు మనస్సు అనగడమే ముక్తి అని చెప్తున్నాయి. అది తెలుసుకున్న తర్వాత కూడా అనేక ఇంక శాస్త్రాలు చదవడం ఎందుకు? చెయ్యవు. మరి అది పనికిమాలిన విద్య. ఆస్తిక జీవితానికి అర్హత లేని నడతగల లోకులు వేదాంత గ్రంథాలని పరిశీలించి పవిత్రమైన ఆ వేదాంతాన్ని అపవిత్రం చేస్తున్నారు. ఆస్తిక జీవితానికి వాళ్ళకి అర్హతే లేదు. వాళ్ళ నడవడికలు ఎక్కడ ఆస్తిక జీవితానికి తగిన నడకలేదు. ఆ పుస్తకం చదివాం, రామాయణం చదివేసామండి, ఆ భారతం కూడా చదివాం, భాగవతం చదివామండి, అయ్యో దశోపనిషత్తులు కంఠస్థమండి మాకు. ఇంకా లలిత అయితే రోజుకి 11 సార్లు చదువుతుందట. ఇంకా విష్ణువు అయితే 101 సారి. భగవద్గీత పూర్తిగా 18 అధ్యాయులు పాడేస్తారు. ఆస్తిక జీవితానికి అర్హత లేని నడవడికి చూస్తే మాత్రం దానికి చెందింది ఒక్కటే ఉండదు. పనికిమాలిన విషయాలు, అక్కర్లేని విషయాలు, నీకు సంబంధం లేని విషయాలు, నీకు ఏమాత్రం ఉద్ధరించని విషయాల్లో తిరుగుతూ అవి గొప్పవనుకుంటూ నీ అహంకారాన్ని నువ్వు పెంచుకుంటూ ఉంటావు. అలాంటి నడవడిక నడుస్తూ వేదాంత గ్రంథాలని పరిశీలించి తెలుసుకున్నామంటూ వాటి యొక్క పవిత్రతని వీళ్ళు అపవిత్రం చేస్తున్నారు. చదివావంటే, విన్నావంటే ఏం రావాలి? నీ నడవడికలో ఉన్న లోపాలు తెలుసుకోవాలి, సవరించుకోవాలి. అవి మాత్రం ఏమీ చెయ్యం. మరి ఇది వినేసి అలా వెళ్ళిపోయాక మళ్ళీ యథాతథ మా అమ్మూలు బ్రతికే. ఎందుకు ఆ శాస్త్రాన్ని అపవిత్రం చేయడం, ఆ సత్సంగాన్ని అప్రతిష్ట పాలు చేయడం? జ్ఞాన మార్గంలో పయనించే వారికి మనోనైర్మల్యం చాలా అవసరం అన్నది. నువ్వు జ్ఞాన మార్గంలో నడుస్తున్నావంటే, జీవన్ముక్తి కావాలనుకుంటున్నావంటే మనస్సు యొక్క నిర్మలత్వం ఎంతో అవసరం. కాబట్టి గతాలని భవిష్యత్తుల్ని ఏమాత్రము ఊహించకు, భావించకు, వచ్చిన వాటితో ఏమాత్రము కలవకు. అలా ఉంటే మనసు నిర్మలం అవుతుంది. ఆ నిర్మలమైన మనసే ఆధ్యాత్మిక జీవితానికి చక్కటి బాటను ఏర్పరుస్తుంది. కాబట్టి నిరర్ధక విద్యల వల్ల దుఃఖమే తప్ప ఏ విధమైనటువంటి ఉపయోగము ఉండదు. అలాగే అశాశ్వతమైన ఈ భౌతిక శరీరాన్ని నేను అని అభిమానిస్తున్న లోకులు ఎవరో కాదు. లోకులు అంటే మనల్ని మినహాయించుకుని అందరినీ చూస్తాం. అదో రోగం. ఈ దేహం నేను అభిమానిస్తున్న ప్రతి ఒక్కరూ లోకులే. ఆ లోకుల్లో నువ్వు ఒక్కాకివి. తాము నేర్చుకున్న విద్యలు అహంకారం నశించే ఆత్మ సాధనకి ఉపయోగపడకపోతే అజాగడ స్థనం వలె నిరర్ధకం కదా. మేక మెడ దగ్గర ఉన్న స్థనాలాగా పనికిరావు. కాబట్టి అశాశ్వతమైన భౌతిక శరీరాన్ని నేను అని అభిమానిస్తున్నటువంటి ఎవరైనా సరే వారు తాము ఎన్ని విద్యలు నేర్చుకుంటే మాత్రమే ఉంది. అహంకారాన్ని నశింపచేసే ఆత్మ సాధనకి నువ్వు నేర్చుకున్న విద్య ఉపయోగపడకపోతే నిరర్ధకమే. మరి మనం నేర్చుకున్న నిరర్ధకాలు అయిపోతున్నాయి కదా, చూస్తున్నారు. ఏ సాధన వల్లనైనా మనోనాశనం పొంది స్వస్వరూపం ప్రకాశించి, వినండి బాగా, ఏ సాధన వల్లనైనా సరే మనోనాశనము పొంది స్వస్వరూపము ప్రకాశించి, మనోనాశనం పొందితే స్వరూపం అద్దం మీద దుమ్మంతా తుడిచేస్తే ప్రతిబింబం స్పష్టంగా కనిపించినట్లు అంతఃకరణలో ఇదిగో గతపు వాసనలు ఇప్పటి వాసనలన్నీ కూడా మనం పట్టించుకోకపోవడం వల్ల తొలగిపోగా అప్పుడు నీ స్వరూపం నీకు ప్రకాశిస్తే, అందుచేత వాసనాక్షయం అయితేనే తప్ప
కేవలం విద్యార్జన వల్లనే అజ్ఞానం పోవాలి అనుకోవడం గుర్రానికి కొమ్ముల్లాగా అసాధ్యం. గుర్రానికి కొమ్ములుంటాయి ఉండగా. ఉండవమ్మా. అందుచేత ఏ సాధన చెయ్యి, నీకు ఇష్టం వచ్చిన సాధన చేసుకో. దానివల్ల మనోనాశనం పొందకపోతే, నీ స్వరూపం నీకు స్వయంగా శాశ్వతమన్నటువంటి అనుభవం నీకు కలగకపోతే, కేవలం విద్యలు నేర్చుకోవడం వల్ల అజ్ఞానం పోవాలనుకోవడం గుర్రానికి కొమ్ములు రావాలనుకోవడం లాంటిదే. రాదు, నీకెన్నైనా రాని. ఏం చేసుకుంటావు? వేదశాస్త్రములు చదివిన గాని, విద్యలెన్నియో నేర్చిన గాని, నిశ్చలత్వము కుదరకపోతే ఆత్మనెరుగని అంధులమయ్యా అన్నారు ఆవిడ. ఎందుకు నీ శాస్త్రాలు? నీ తెలుగు ఎన్ని పుస్తకాలని చెప్పుకుంటాం, ఎన్ని పుస్తకాలని వింటాం. నీ స్వరూపం నీకు అనుభవానికి రాకపోతే, నిశ్చలంగా నువ్వు అలా ఉండగా నీ సన్నిధానంలో అంతఃకరణలో అనేక వాసనలు అలాగా ఆకాశంలో మబ్బుల్లాగా వెళ్ళిపోతుంది. దాన్ని పట్టుకుని సత్యం అనుకుని వేలాడే తింగరతనం వదలకపోతే, ఈ మార్పు చెందే ఈ దేహం మీద మోహం వదలకపోతే, నువ్వు కళ్ళున్న గుడ్డివాడివే. అవునా? అవి పోనప్పుడు ఇంకెందుకమ్మా? గాలి లాగా నిత్యము చెలించి అలసిపోతున్న జీవుడికి తన ఉత్పత్తి స్థానమైన హృదయమే సంగమమయ్యే స్థానం. గాలిలాగా అస్తమానం కదులుతూనే ఉంటుంది మనసు. నిద్ర లేచింది మొదలు నిద్ర పోయే వరకు మనసు ఒక్క క్షణమైనా ఊరుకుందా? గాలి కూడా ఒక్క క్షణం కూడా ఎక్కడ నిలకడ లేకుండా తిరుగుతున్నట్లు. అందుకే గాలి మనుషులు అంటారు. చెలించి చెలించి అలసిపోతున్న జీవుడికి తన ఉత్పత్తి స్థానమైన హృదయమే సంగమమయ్యే స్థానం. మళ్ళీ ఇంత అలసిపోయి తాను ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ తన హృదయంలోకి వెళ్ళే శాంతించాలి. తాను నేర్చిన విద్యలు శాంతినివ్వవు. అవి అరుపులు కేకలతో నిండిన అశాంతిమయమైన బజార్ లాంటివి. ఒక సంతలోకి ఒక బజార్లోకి వెళ్ళినట్టు ఎక్కడ చూసినా అరుపులు కేకలు గోల, ఒకళ్ళ మాట ఒకళ్ళకి అర్థం అవ్వదు. అలాంటిదే మనం నేర్చుకున్న విద్యలన్నీ అలాంటివే. చేత గాలిలాగా ప్రతి క్షణము చెలించిపోయి అలసిపోయిన మనసు తన ఉత్పత్తి స్థానమైన హృదయ సంగమంతో శాంతిని పొందుతోంది కదా నిద్రలో. మరి తాను నేర్చిన విద్యలు శాంతినిస్తాయా? తాను ఏమి నేర్చుకున్నావు అన్ని వదిలేస్తే తన హృదయం తాను చేరి శాంతిని పొందుతున్నాడు. పోనీ అనుభవమే, పోనీ ఎవరికి తెలియదు? నిద్రలో నువ్వు నేర్చుకున్న విద్యలన్నీ పాడుతున్నావా? లేదమ్మా. మరి శాంతిగా ఉన్నావా లేదా? మెలకు వచ్చిన నువ్వు నేర్చుకునే విద్యలు నీకు శాంతినిస్తున్నాయా అశాంతినిస్తున్నాయా? అవి అరుపులతో కేకలతో నిండిన అశాంతిమయమైన బజారు లాంటివని తెలుసుకో. నీకు నువ్వు నేర్చుకునే విద్యలు బజారు గోల్లాగా, కాకి గోల్లాగా. వివరణ: వేగంగా ప్రవహిస్తున్న నదికి తన ఉత్పత్తి స్థానమైన సముద్రంలో ఏకమైతేనే తప్ప శాంతి ఉంటుందా? అంటే వెనక్కి ముందుకి చూడదు, గబగబా గబగబా వెళ్ళిపోతూనే ఉంటుంది. తనలోకి ఎన్నో నదులు వచ్చి చేరుతున్న ఈ నది వచ్చింది, ఏరు వచ్చి చేరిందా, ఏరు వచ్చి చేరిందా అని కూడా చూడదు. అన్నిటినీ కలుపుకుని తన గమనం సముద్రంలో వచ్చేరే వరకు దాని గమనం ఆగదు. ఇక గమనం సముద్రంలో చేరాక ఇక పరుగులు తీయమన్నా తీయదు. కదిలి కదిలి ఇది అది అలాగే ఇలాగ అప్పుడు అలాగ ఇప్పుడు ఇలాగంటే తైతక్కలాడేటువంటి ఈ మనసు ఎప్పుడు తన స్వరూపముని చేరి శాంతి చెందుతుందో ఇంకప్పుడు దానికి ఈ అలజడులతో పని లేదు. అంచేత అలాగే తిరిగి తిరిగి వేసారిన జీవుడికి తృప్తి శాంతి తను నేర్చిన విద్యల్లో దొరకదు. ఎన్ని విద్యలు నేర్చుకున్నా
ఎన్ని ఐశ్వర్యాలు సంపాదించినా, ఎన్ని భోగభాగ్యాలు చేకూరిన శాంతి మాత్రం దొరకదు. కారణం మనోవృత్తి విశేషాలే విద్యలు కాబట్టి. నాకు ఇంత ఉంది అనుకోవడం కూడా మనసే, నాకు ఇలా ఉంది అలా ఉంది అనుకోవడం కూడా మనసే, నాకు ఈ విద్యొచ్చు ఆ విద్యొచ్చు అనుకోవడం కూడా మనసే. అది మనసులోని తలంపుల వికారాలే కాబట్టి. హృదయంలోకి చొచ్చి నిష్ఠలో ఉండడమే అంతిమ స్థితి. ఇవన్నీ వదిలేసి, అంటే నేనన్న భావన వదిలేసి, భావన లేని సద్భావ సుస్థితిలో ఎంత ఎంత ఎక్కువ ఉంటావో అంత శాంతిలో మునిగిపోతావు. అదే అంతిమ స్థితి. శ్రీ అరుణాచల అష్టకంలోని 8వ పద్య భావాన్ని ఇక్కడ పోల్చుకోవలసి ఉన్నది. వేద ఆగమ విద్యలు విధులు ఆచరించకుండా ఆత్మవిచారణ చేత అంతర్ముఖుడు కాగల కౌశలం గలవాడే సద్వస్తు జ్ఞాన సహాయంతో నిస్సారమైనటువంటి విషయభోగాలను తుంచివేయగలడు. వేదాలు, ఆగమాలు, వాటి కర్మలు, వాటి విధులు ఆచరించినా ఆచరించకపోయినా ఆత్మ విచారణ గనక చేస్తే, ఇవన్నీ చేసే నేనెవరా అని చేస్తే అంతర్ముఖుడు కాగలిగిన కౌశల్యం పొందగలుగుతాడు. సరేలే, వేదాలు విద్యలు నాకు రావు, నేను నేర్చుకోలేదు, కానీ నేర్చుకోపోయినా ఉన్నాను కదా, నేనెవరు? అంతే. అదే విద్యలోకి వెళ్ళ గొప్ప విద్య. అతడు అంతర్ముఖుడు కాగల కౌశల్యం గలవాడే. వాడికి ఏం వేదాలు రావు, శాస్త్రాలు రావు. వచ్చా? రాకపోతే వాడికి ఏం నష్టం? ఉన్నాడుగా. అవును, అసలు నేనెవరు అని తన్ను తాను పరిశీలించుకుని ఆత్మవిచారణ చేత అంతర్ముఖుడు కాగలిగితే వాడు గొప్ప కౌశల్యం కలిగిన వాడే. సద్వస్తు జ్ఞాన సహాయంతో నిస్సారమైనటువంటి విషయభోగాల్ని అవలీలుగా వదిలేయగలుగుతాడు. అటువంటి సద్వస్తువుని అంటి పెట్టుకుని ఉండడం చేత ఇంతకు ముందు ఏవి తాను సారవంతాలని సత్యాలు అనుకున్నాడో అవన్నీ అవలీలుగా వదిలేయగలుగుతాడు. వాడికి ఏం విద్యలు రావక్కర్లా, వేదాలు రావక్కర్లా, శాస్త్రాలు రావక్కర్లా. ఏం వేద శాస్త్రాలు వచ్చాను నాకు? ఏం చేసుకుంటావు వేద శాస్త్రాల్ని? గొప్పగా శ్రావ్యంగా పాడతానేమో, పాడొచ్చేమో. అవునా? సరేలే, పాడితే నీకు శాంతి వచ్చేస్తుందా? పోనీ పాడితే పాడినంతసేపే ఉంటుంది, పాట ఆపేసామంటే ఆగిపోయింది, పోయిందా? కానీ మరి అలాగ అది ఉంటే ఉండే, లేకపోతే ఆగిపోయేది. శాంతి ఎట్లా అవుతుంది? శాశ్వత శాంతి ఎవరికి? ఎవరికి అశాంతి? నేనెవరు అసలా అని గనక తాను అంతర్ముఖం కాగలిగితే వాడే సద్వస్తు జ్ఞానం అటువంటి వాడికి సద్వస్తు జ్ఞాన సహాయం వల్ల వాడు ఆ నేనెవరిని ప్రశ్నించుకుని నిలిచి ఉండడంలో కలిగిన శాంతి అనుభవాన్ని రుచి చూసిన వాడు ఇక నిస్సారమైనటువంటి విషయభోగాన్ని అవలీలగా వదిలేయగలడు అంటున్నారమ్మా. సరే, ఇంక రేపు చెప్పుకుందామా మరి? అలాగే అమ్మా.